ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంలో మౌలికమైన మార్పులు వస్తూ ఉన్నాయి. సరిగ్గా 6 నెలల కింది వరకు తెలుగు మీడియాలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన బాహుబలి పంపులు, సర్జిపూల్స్, డ్యాములు వీటికి సంబంధించిన వార్తలు నిరంతరాయంగా వచ్చినాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రపంచ రికార్డ్ అనే అతిపెద్ద లిఫ్టు అని చెప్పి 2 లిఫ్ట్ పథకాలు అతిపెద్దవే. ఈ రెండింటి ప్రభావం తెలంగాణ పైన ఎట్లా ఉండబోతున్నది? ఈ 10 ఏళ్లలో వచ్చిన మార్పు ఇదైతే రాబోయే 10 ఏళ్లలో ఎట్లా ఉండబోతున్నది? సాగునీటి రంగంలో తెలంగాణ అది అద్భుతంగా ఉండబోతున్నదా, లేకపోతే కనుక లిఫ్ట్ విషయంలో ఖర్చులు ఎక్కువ అవుతాయా, ఖర్చులు ఉన్నప్పటికీ కష్టమే ఉండదా? వీటికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. మన దగ్గర రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఎత్తిపోతల పథకాల విజయవంతంలో వారి పాత్ర అమోఘమైంది, వారి అనుభవాలు కూడా అమూల్యమైనవి. వారితో మనం మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్, మీరు ఎత్తిపోతల పథకం ఎలిమినేటి మాధవిరెడ్డి ఎత్తిపోతల పథకంతో ప్రారంభమై అది విజయవంతమైన తర్వాత 100 కోట్ల నుంచి లక్షల కోట్లకు వచ్చినాం. ఇవాళ లక్షల కోట్లతో చేస్తున్న ఎత్తిపోతల పథకాలు తెలంగాణకు పెనుభారము అని విపక్షాలు పదే పదే అంటూ ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? తెలంగాణకు భారం పెనుభారం. ఓకే 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 అంటే ఇప్పుడు లక్ష్యం ఏంది? మొట్టమొదలు ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ అనేది ఆ లిఫ్ట్ స్కీము, అది ఒక 100 మీటర్ల లిఫ్ట్తోని ఆ రోజు మొత్తం ఇండియా కాదు మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాని అంత పెద్ద లిఫ్ట్ స్కీమ్ లేదు ఆ రోజుకి. 2001 సెప్టెంబర్ 1 రోజు అది కమిషన్ అయింది మొదటి పంపు. అయితే దాని యొక్క పంపు కెపాసిటీ ఏదైతే ఉన్నదో 18 మెగావాట్లు ఆ రోజు. దాదాపు 25,000 హెచ్పి అన్నమాట. ఒక్కొక్క మోటారు 25,000 హెచ్పి. అటువంటివి 4 మోటార్లని మనము 2003 డిసెంబర్ 18 వరకు 4 మనం కమిషన్ చేసుకోగలిగినాం. అయితే ఒక్కొక్క పంపు యొక్క డిశ్చార్జ్ కెపాసిటీ 600 క్యూసెక్లు. అది 600 క్యూసెక్లు. దానికే అసలు ఆ రోజు నాటు భారతదేశమే కాదు సౌత్ ఈస్ట్ ఏషియాలో అంత పెద్ద పంపింగ్ స్టేషన్ లేదు అప్పటికి. దానికంటే ముందు మాది ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కమిషన్ కంటే ముందు భారతదేశంలో హైయెస్ట్ లిఫ్ట్ అంటే యవత్మాల్ దగ్గర గోదావరి మీద ఒక లిఫ్ట్ స్కీమ్ ఉన్నది. ఆ స్కీము 70,000 ఎకరాలకు పారేటువంటి స్కీమ్. అది 70,000. దాదాపు లిఫ్ట్ కూడా అది 50 మీటర్ల లిఫ్ట్. అది దాని తర్వాత ఈచ్ పంపు కెపాసిటీ 2,000 హెచ్పి. అది 2,000 హెచ్పి, 2,000 హెచ్పి మాత్రమే. ఒకసారి మన ఏపీఆర్ఎల్లో దీని గురించి నేషనల్ కాన్ఫరెన్స్ సెమినార్ ఆన్ లిఫ్ట్ స్కీమ్స్ మీద ఒక కాన్ఫరెన్స్ అయింది. అయితే వివిధ రాష్ట్రాలలో లిఫ్ట్ స్కీములకు సంబంధించిన ఇంజనీర్లు అందరూ అక్కడికి వచ్చారు. వచ్చేసి వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు అన్నట్టు. నాకు రూర్కీ ప్రొఫెసరు దానికి కోఆర్డినేటర్గా వచ్చిండనమాట. నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున పెట్టినటువంటి కాన్ఫరెన్స్. ఇక ఒక్కొక్కరు వచ్చేసి హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, ఇంకా మధ్యప్రదేశ్ నుంచి, అక్కడిక్కడి నుంచి అందరూ వస్తారు. ఏవి చూడు 2,000, 3,000, 4,000 వరకు ఉన్న ఆయకట్టున్న లిఫ్ట్లే అవి అన్నీ. 30 మీటర్లు, 40 మీటర్లు లిఫ్ట్లు. అంటే మన ఐడీసీ కంటే కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటివి అవన్నీ. లాస్ట్కు ఈ మన యవత్మాల్ దగ్గర ఉన్నట్టు ఈ లిఫ్ట్ సంబంధించిన ఇంజనీరు గర్వంగా అటు ఇటు తలకా తిప్పుకుంటూ, నేను ఇప్పుడు లెట్ మీ ప్రజెంట్ ది మదర్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ స్కీమ్స్ ఇన్ ఇండియా అనగానే హాల్ మొత్తం చప్పట్లు కొట్టిందనమాట. చప్పట్లు కొట్టేసేసి ఆయన తన యొక్క స్కీమ్ గురించి చెప్తున్నాడు. అప్పటి వరకు మెక్సిమము హెచ్పి చెప్పిన వాళ్ళ దాంట్లో 200 హెచ్పి ఉన్నది మెక్సిమం హెచ్పి ఒక్కొక్క మోటారు. నౌ మై లిఫ్ట్ ఈజ్ ఆఫ్ నో 5,000 ఆర్ 7,000, ఇట్ ఈస్ 70,000 అనగానే అందరూ చప్పట్లు కొట్టారు అన్నట్టు. నెక్స్ట్ మై లిఫ్ట్ ఈజ్ ఆఫ్ 50 మీటర్స్ లిఫ్ట్, నాట్ 20, 30, 50 మీటర్స్ లిఫ్ట్ ఎట్ ఏ టైం అనగానే మళ్ళీ చప్పట్లు కొట్టారు. నౌ లెట్ మీ సే ద కెపాసిటీ ఆఫ్ మై ఈచ్ పంప్ ఈజ్ 2,000, డోంట్ మిస్టేక్ ఫర్ 200 అన్నాడు అన్నట్టు. అనగానే ఇక పోస్ట్ హాల్ మొత్తం 2,000 హెచ్పి మోటార్లది అనే వరకు మొత్తం హాల్ కొట్టేసి ఇక ఇట్లా మరి కొడుతుంటే మన రిసీవ్ చేసుకుంటున్నాడు అనమాట. ఇట్లా అని
చేసుకున్నాడు. ఇక అన్నీ చెప్పుకొచ్చాను. 70,000 ఎకరాలని కూడా చెప్పిండు నా ఆయకట్టు. అయిపోయింది కదా. లాస్ట్కి నా వంతు వచ్చింది. నేను సింపుల్గా అన్నా, లెట్ మీ ప్రజెంట్ ది మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ స్కీమ్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ హోల్ సౌత్ ఈస్ట్ ఏషియా. my pump capacity is 25,000 HP. Don't mistake for 2,500. And my discharge capacity is 600 cusecs. And my ఆయకట్ is 3 lakh acres. నా ఎకరాలు పారేది 3 లక్షల ఎకరాలు అని నేను చెప్తే వాళ్ళకి అర్థం కాక కొంతసేపు ఉన్న తర్వాత అప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి మనకు. అంటే ఇది దాదాపు 2002లో 2003లో జరిగింది ఇది. స్టాండింగ్ ఓవేషన్ అది ఇచ్చేసే వరకు ఇక నేను జనాలకి అసలు వినలేదు. ఇంత పెద్దది స్కీమ్ మనం చెప్పుకోలేదు, మనం తెలంగాణలో చెప్పుకోలేదు. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో పెద్దది, 100 meters లిఫ్ట్ అండ్ 18 megawatts. అసలు మెగావాట్ చెప్పేది మనమే మొదటిసారి, అంతకుముందు అన్ని హెచ్పిఎల్ఏనే చెప్తున్నారు. ఇక 18 megawatts అంటే 25,000 HP, దీనికి 600 cusecs డిశ్చార్జ్, ఆయకట్టి 3 lakhs అని చెప్పే వరకు ఇక నీకెందుకు, ఇక ఆయన ముఖం నల్లగా అయిపోయింది. అంతకుముందు ఇట్లా రిసీవ్ చేసుకుంటుంటుండే కదా ఆయన, ఇట్లా మదర్ అండ్ ఫాదర్ అన్నాను నేను, ఇక ఆయన ఓన్లీ మదర్ అన్నాడు. ఆ విధంగా ఆ స్కీమ్ ఆ రోజు ఎప్పుడైతే కమిషన్ అయిందో నిజంగా ప్రజలు అంటే దాదాపు లిఫ్ట్ స్కీమ్ అనేది ఎప్పటి నుంచో చేయాలని చెప్పేసి చెన్నారెడ్డి గారు 79లో జీవో ఇస్తే అది అక్కడి నుంచి కాకుండా మొత్తం మీద 2001 సెప్టెంబర్ రోజు మొదటి పంపు నీళ్లు పోసినప్పుడు అవుతుందా కాదా, మొదటిసారి ఇది అవుతుందా కాదా అనే ఉత్సాహం ఉన్నప్పుడు 7 గంటలకు ఉదయం 2001 సెప్టెంబర్ 1 రోజు 7 గంటలకు పంపు నుంచి నీళ్లు ఇట్లా దునుకుతుంటే నా కళ్ళ నుంచి నీళ్లు దునికినాను. ఎందుకంటే 14 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 14 సంవత్సరాల తర్వాత నేను అక్కడ జాయిన్ అయ్యి దాని తర్వాత అది వచ్చింది. అంటే 87లో జాయిన్ అయితే 2001లో ఈ నీళ్ళు చూసాం. అయితే నేనే కాదు, నేను అప్పుడే ఈటీవీ వచ్చేసి నా మీద పెడుతుంది. నేను కన్ను తుడుచుకోపోయినా, సార్ తుడుచుకోకండి సార్, అట్లనే చెప్పండి సార్ అన్నారంట. ఆ భావుకంగా చెప్పడం జరిగింది. నిజంగా అదొక ఆనందమైనటువంటి క్షణాలు. ఎందుకంటే మొత్తం భారతదేశంలో సౌత్ ఇంత పెద్ద నీటిని తోడిపోయడము, 600 క్యూసెక్లు 25,000 సక్సెస్ చేయగలిగినవు. తెలంగాణకు ఉన్నటువంటి భౌగోళిక వ్యవస్థ ఎలాంటిదంటే అటు ఉత్తరాన గోదావరి, దక్షిణాన కృష్ణ, రెండు కూడా 300 లెవెల్ అండ్ డౌన్ లెవెల్లో వారేటువంటివి. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లెవెల్ 336 మీటర్స్ నేను చెప్పేది. అదేవిధంగా ఇక్కడ జూరాల మనకు కృష్ణాలో మొట్టమొదలు వచ్చేది మనకు 318, అంటే రెండు కూడా దాదాపు 300 కిలోమీటర్ లోతు, అంటే 318 లెవెల్ దానికి వాటర్ లెవెల్, అదేమో 336 లెవెల్. ఇక ఆ నుంచి ఇంకా కాలం రివర్ ఇంకా తగ్గిపోతుంటుంది కదా, ఇక పారుతా ఉంటే లాస్ట్కి వచ్చే వరకు అదే గోదావరి కాళేశ్వరం దగ్గర వచ్చే వరకు 100 అయింది. కాళేశ్వరంకి వచ్చే వరకు 100 అయింది. అదే కృష్ణ 318 జూరాలో ఉంటే అదే మన నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చే వరకు 179 అయింది. 179 అయింది. కాబట్టి తగ్గుతూ పోతున్నది. కానీ మరి తెలంగాణ ఉన్నదంత ఎండ్లా, తెలంగాణ ఉన్నది మొత్తము 400, 500, 600 లెవెల్లో ఉన్నాం మనం. 600 లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు హైదరాబాదు అరౌండ్ 600 మనకు ఇది. మరి అటువంటిప్పుడు సీ లెవెల్ ఇదంతా ఏది చెప్పిన లెవెల్స్ అన్నీ కూడా సముద్ర మట్టానికి అబోవ్ అన్నమాట. అంత లెంత్ అని కాదు, 600 అంటే 600 మీటర్లు అని కాదు, సముద్ర మట్టానికి 600 లెవెల్. సముద్ర మట్టం కనుక 0 అనుకుంటే అక్కడి నుంచి అన్ని మీటర్లు ఉన్నది. కాబట్టి ఇటు కృష్ణ నుంచి నీళ్ళు కావాలన్నా, ఇటు గోదావరి నుంచి నీళ్ళు కావాలన్నా మనకు ఆల్రెడీ దాని 2 నదుల మీద ఉన్నటువంటి ఏది గ్రావిటీతో పారేటువంటి అవకాశాలు ఉన్న ప్రాజెక్టులు అయిపోయినాయి. ఇప్పుడు కృష్ణ మీద ఆల్రెడీ ఆల్మట్టి కట్టి, నారాయణపూర్ కట్టి, ఉదయం మనం జూరాల కట్టుకుంటే శ్రీశైలం అయిపోయాయి, నాగార్జున సాగర్, పులిచింతలు అయిపోయాయి. ఎప్పుడో 150 సంవత్సరాలు ప్రకాశం బ్యారేజ్. ఇంకా అసలు ఇంకా గ్రావిటీ ద్వారా వారేటువంటి అవకాశాలు ఉన్న ప్రాజెక్టే లేదు. ఇక గ్రావిటీ ద్వారా వారాలంటే జూరాల మీద ఇంత పెద్ద రివర్ మీద 64
దాన్ని ఏమంటారు గేట్లతోని కడితే దాంతో పారేది ఎంత, ఒకవైపు 60 ఒకవైపు 40, 40,000 ఒకవైపు 60,000 ఒకవైపు, అంటే 1,00,000 ఎకరాలే జూరాల కింద ఆయకట్టు. ఇంత పెద్ద డ్యామ్ కట్టినాం, కానీ మరి గ్రావిటీ ద్వారా పారాలంటే అక్కడనే తిరుగుతుంది. మహబూబ్ నగర్ యొక్క దురదృష్టం కూడా అందులోనే ఉన్నది అన్నట్టు. కాబట్టి మనకు అదేవిధంగా గోదావరి మీద ఎస్ఆర్ఎస్పి తర్వాత అసలు ఒక్క ప్రాజెక్ట్ అని ఉందా? ఇక లేదు కదా. మొన్నటి మన తెలంగాణ వచ్చి మనం కట్టుకునేంత వరకు ఎస్ఆర్ఎస్పి తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తర్వాత ధవళేశ్వరం వరకు 600 కిలోమీటర్లు ఒక్క ప్రాజెక్ట్ లేదు. కృష్ణ మీద ఆల్రెడీ అయిపోయినాయి తెలంగాణకు వచ్చేటప్పటికే, ఇక్కడనే ఒక ప్రాజెక్ట్ లేదు. కాబట్టి కృష్ణకు గోదావరికి ఉన్న డిఫరెన్స్ కూడా మీకు చెప్పదలుచుకున్నా. కృష్ణా నది 80% నీరు, దాంట్లో ఒక 100 అనుకోండి, 100 టీఎంసీలు నీళ్లు వారుతుంది కృష్ణాలు అనుకుంటే 80 టీఎంసీలు మన రాష్ట్రానికి పైనుంచి వస్తాయి. 80 టీఎంసీలు మనది ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా అందులో 15 నుంచి 20% ఉన్నది అందులో ఆ నీటిలో. కానీ 80% పైనుంచి మహారాష్ట్ర కర్ణాటక నుంచే వస్తాయి. కాబట్టి మనకి నీరు పైన లభ్యమైనప్పుడు ఈ గ్రావిటీ స్కీములు కట్టుకోగలిగినాం. ఇప్పుడు అక్కడ ఆల్మట్టి కట్టిండ్రు, నారాయణపూర్ కట్టిండ్రు, జూరాల కట్టిండ్రు, శ్రీశైలం కట్టుకున్నాం, నాగార్జున సాగర్ కట్టినాం, పులిచింతలు కట్టుకున్నాం. అదే గోదావరికి ఉన్న పరిస్థితి ఏంటంటే గోదావరిలో కూడా 100 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అనుకో, అసలు ప్రాణహిత కలిసేంత వరకు 30 టీఎంసీల నీళ్లు దొరికేదల్లా, ప్రాణహిత డౌన్లోనే 70 టీఎంసీలు ఉన్నాయి. గోదావరి నీళ్ళు వాడాలంటే మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి నీళ్లు? ప్రాణహిత నుంచే తీసుకోవాలి. ప్రాణహిత వచ్చి కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది కదా, అది ఇంద్రావతి, శబరి, ఈ 3 నదులలే మొత్తం గోదావరికి వచ్చేటువంటి 70% నీటిని అవే ఇస్తాయి. అంటే ప్రాణహిత, ఇంద్రావతి, శబరి 3. కాబట్టి అక్కడికి వచ్చే వరకు లెవెల్ ఎంత ఉన్నది? 100 కదా. ప్రాణహిత వచ్చి ఇక్కడ కలిసే వరకు 100 అయింది లెవెల్. ఇక మరి అది 100 ఆడికి పోయే వరకు 50, ఆడికి వచ్చే వరకు 50, భద్రాచలంకి వచ్చే వరకు 50 కదా లెవెల్. కాబట్టి మనకు ఇప్పుడు ఏమైపోయింది, నీటి లభ్యత ఉన్నది గోదావరిలో, కానీ ఎక్కడుంది? డౌన్ స్ట్రీమ్లో ఉన్నది, ఎక్కడో పైన లేదు. కాబట్టి ఈ నీరు తీసుకోవాలంటే మనం తప్పకుండా లిఫ్ట్ చేయవలసిందే. కాబట్టి ఇంకో తీరుగా ఇంకా లేదు దానికి. ఇంకా లిఫ్ట్ కాకుండా గ్రావిటీ ద్వారా తీసుకునే అవకాశమే లేదు గోదావరిలో. కృష్ణాలో ఆల్రెడీ తీసుకున్నాం ఉన్న కాడికి. కాబట్టి మనకు లిఫ్ట్లు అనేది తెలంగాణ యొక్క గడ్డ ఏదైతే ఉన్నదో అన్నీ కూడా 300 అబవ్ ఉన్నటువంటి ఏరియానే అసలు 70%, 75% ఉన్నది తెలంగాణ గడ్డ. కాబట్టి ఈ గడ్డకు నీళ్ళు అందియాలంటే లిఫ్టులు అనేది అనివార్యం. కాబట్టి ఇప్పుడు అక్కంపల్లి మన ఏఎంఆర్పి ఏదైతే ఉన్నదో అది లిఫ్ట్ ద్వారా మనం చేసాం. దానికి గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఎస్ఎల్బిసి టన్నల్ ఉన్నది, కానీ ఆ టన్నల్ ఇంకా కంప్లీట్ కావాలి పరిస్థితి. ఇంకా అది 44 కిలోమీటర్లకు ఇప్పటి వరకు 35 కిలోమీటర్లు అయింది. ఇంకా 9 కిలోమీటర్ల పై చిలుకు ఉన్నది. అది దురదృష్టవశాత్తు ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు అందించిన వాళ్ళ దగ్గర పైసలు లేకుంటే అసలు అడ్వాన్సులు కూడా 100 కోట్లు అడ్వాన్సులు ఇచ్చిన, లేకుంటే ఏదైనా బేరింగ్ పోయినప్పుడు ఆయన బేరింగ్ కాస్ట్ కూడా భరించలేని పరిస్థితి ఉంటే కూడా అడ్వాన్సులు ఇచ్చి అన్నీ చేస్తే ఆ కంపెనీ దివాలా తీసింది. అది మెయిన్గా అయ్యో, ఆ కంపెనీ ఎక్కడనో పెట్టుబడులు ఎన్నో పెట్టింది, ఏదో అయిపోయింది. మొత్తము బ్యాంకులు ఏం చేశాయంటే కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి వర్క్స్ అన్నిటినీ ఒక 10-12 బ్యాంకులు పంచుకొని వీళ్ళకి వచ్చే పైసలు మొదలు ఆ బ్యాంకుకి పోతుంది, దాని తర్వాత వీళ్ళు అవసరం కొద్దీ ఇస్తున్నారు. మన దగ్గర 2 కోట్లు మన ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టక 2 ఏళ్ళు పని ఆపిండండి అసలు. కాబట్టి ఆ పరిస్థితి అట్లున్నది. అది కనుక వచ్చినట్టయితే గ్రావిటీ ద్వారా వస్తుంది. అదొకటే ఇక మనకి ఇక ఏ గ్రావిటీ స్కీమ్ లేదు ఇక. కాబట్టి మన కృష్ణ మీద ఏదైతే ఉన్నదో ఇది ఎప్పుడైతే సక్సెస్ అయిందో, ఎస్ఎల్బిసిలో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పనిచేసి 9 కిలోమీటర్ కంప్లీట్ అయింది అనుకోండి, అవును, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి మనకు? సేమ్ ఇదే ఆయకట్టు ఏదైతే ఇప్పుడు లిఫ్ట్ ద్వారా ఏఎంఆర్పి లిఫ్ట్ ద్వారా పుట్టంగడి లిఫ్ట్ ద్వారా ఏవైతే పారిస్తున్నామో 3 లక్షల ఎకరాలు, అది 3 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది అన్నమాట. లిఫ్ట్తో పని లేదు అక్కడ, లిఫ్ట్తోని పని ఉండదు. ఒక ఎక్స్ట్రా మనం దీంతో పారనటువంటి ఏరియా కొంత ఉన్నది, 40-50 వేలు ఎక్కువ ఎక్స్ట్రా పెట్టిన ఆ ఏరియా వాడుతుంది. స్టాండ్ బైగా ఉంటుంది. ఎప్పుడైనా ఆ అవసరం లేనప్పుడు అక్కడ ఉన్నది ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు లిఫ్ట్ ద్వారా వస్తుంది. తర్వాత హైదరాబాద్కు మంచినీరు కూడా మనం ఎప్పుడైనా అందియగలుగుతాము. దాని తర్వాత మనకు ఈ లిఫ్ట్ అనేది
సహజంగా అప్పుడప్పుడు మనం వాడుకునే అవకాశం ఉన్నాయి. కృష్ణకు రండి, పాలమూరు రంగారెడ్డి సంగతి ఏమిటి? అయితే ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు సక్సెస్ అయిందో 2001లో తర్వాత మనం ఏం చేశామంటే తెలంగాణ అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇది ఏది 91లో ఏదైతే ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు నడుస్తూ ఉన్నది, ఇంకా లిఫ్ట్ పనులు జరగలే కానీ కెనాల్ పనులు జరుగుతున్నాయి. అప్పుడు ఏం చేశారంటే కల్వకుర్తి లిఫ్టు, నెట్టెంపాడు లిఫ్టు, భీమా లిఫ్ట్లని అప్పుడు ఒక ఈ మూడింటిని ఒక సర్వే చేయడానికి ఒక సర్కిల్ని కాన్స్టిట్యూట్ చేశారు, ఒక సర్కిల్ ఆఫీస్. కొత్త డివిజన్లు అన్ని పెట్టి ఇంజనీర్లందరినీ ప్రమోషన్లు ఇచ్చి మాకు అప్పుడే వచ్చినాయి అన్నట్టు ప్రమోషన్స్. అయితే సర్వేలు చేశారు. అప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మనకు ఐడీసీ మనకు ప్రధానంగా ఆ రోజున టెక్నాలజీ మనకు అంతే కదా, 20 మీటర్లు 30 మీటర్లు లిఫ్ట్ చేసుకోవాలి. అట్లా చేసి కల్వకుర్తి యొక్క డిపిఆర్లు, మన నెట్టెంపాడు డిపిఆర్, తర్వాత భీమా డిపిఆర్లు అన్నీ కూడా తయారు చేయించగలిగారు ఒక 4-5 సంవత్సరాలలో. చేస్తే కల్వకుర్తికి 11 లిఫ్ట్లు, 22 రిజర్వాయర్లు తోని అదొక అప్పుడు 22 రిజర్వాయర్లు చిన్నవి అన్నీ, అంటే పావు టీఎంసీ అర టీఎంసీ ఇక అంతే. అలాంటివన్నీ చేసుకుంటూ దాని కింద ఒక 2 లక్షల పైచీలకు 2,40,000 వరకు ఆయకట్టు అని చూపించారు. అదేవిధంగా మన నెట్టెంపాడుకు దానికి కూడా కొన్ని 7-8 లిఫ్ట్లు పెట్టేసేసి దానికి కూడా ఒక 2 లక్షలు చూపించారు. భీమా 1 and 2 అంటే ఒక దగ్గర కాకుండా ఒకటేమో డైరెక్ట్గా జూరాల నుంచి లిఫ్టు, ఇంకోటేమో జూరాల నుంచి 18 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ నుంచి ఒక చెట్టు వాగు అంటారు దాన్ని, ఆ వాగు యొక్క రిజర్వాయర్ నుంచి ఇంకో లిఫ్ట్ పెట్టి దాని తరఫున 1 లక్ష, దీనికి తరఫున 1 లక్ష అని. అదేవిధంగా కోయిల్ సాగర్కు 20,000 ఎకరాలు ఉన్నది మీడియం ఇరిగేషన్, అప్పుడు ఉండే అది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. 25,000 లోపల ఉండి 5,000 పైన ఉంటే దాన్ని మీడియం ఇరిగేషన్ అంటాం. ఆ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏం చేశారంటే 50,000కు పెంచేసేసి దానికి కూడా ఒక లిఫ్ట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ సర్వేలు పూర్తయి ఉన్నాయి. ఈ టైం లోపల ఏం జరిగిందంటే తెలంగాణలో ఇది అప్పుడు హెడ్ వర్క్స్ని మేము 97లో స్టార్ట్ చేసినాం. ఇది మన ఏఎంఆర్పిలో 97లో స్టార్ట్ చేసి 2001లో అది ఫస్ట్ పంపు కమిషన్ అయింది. అప్పుడు ఇది కమిషన్ అయిన తర్వాత మేము రెండో పంపు 3 పంపులు అయిన తర్వాత మేము ఏం చేసినాం, దృష్టి అసలు ఈ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి ఏం కథ అని తీస్తే ఎక్కడ దొరుకుతలేవు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినారు, అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. లాస్ట్కు సీడీఓ పోయి ఆ కల్వకుర్తి లిఫ్ట్ అంటే అది ఎక్కడ పోయింది ఏం కథ అంటే అది ఏమో ఉండొచ్చు సార్ అని చెప్తే నిజంగా మీద అంటారు చూసినావు, నిజంగా అటకెక్కించి ఉన్నాయి. ఆ మీద నేను దులిపితే దుమ్ము అయి నాకు 2 రోజుల దాకా అసలు అది కాలేదు నాకు, రంగారెడ్డికి. ఇక దులిపి చేసి వాటిని స్టడీ చేస్తే అప్పటికి ఏం చేసిండంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఆయన 2,40,000 ఉన్న కల్వకుర్తిని 50,000 కుదించేసి ఆయన శంకుస్థాపన చేసిపోయిండు. అది జనాలకు తెలియదు. ఆ శంకుస్థాపన అక్కడనే ఏలూరు దగ్గరనే ఉంది. అది కూడా మేము స్తూపం ఇప్పటికి ఉంది. అది తర్వాత పలగొట్టి జనాలు కోపం మీద. తెలంగాణ ఉద్యమ కాలంలో దాన్ని అన్ని తీసిండు. అది ఉన్నదో పోయిందో తెలియదు. ఇక అది 50,000 కుదించేసి ఆయన శంకుస్థాపన చేసిపోయిండు. అరే 2,40,000 50,000 చేసుడేంది. అదేవిధంగా నెట్టెంపాడు 2 లక్షలు కదా, అవును, 27,000 కుదించేసి దానికి శంకుస్థాపన చేసిపోయింది. ఇంత ఘోరమా? ఇవి మేము తెలుసుకున్నాం అన్నమాట. ఇదెందుకు తగ్గించినట్టు, అసలు ఇదెంత అయింది, అసలు ఎందుకు చేయకూడదు, ఇది ఎక్కడ కథ అని చెప్పేసి అప్పుడు ఎవరు మాట్లాడలే, ఎవ్వరు తెలంగాణ ప్రాంత నాయకులు ఎవరు లేరు. అరే 50,000కు శంకుస్థాపన చేసిపోయినట్టు ఇక మాట్లాడినట్ట, ఇంకెవరు మాత్రం మౌనంగా ఉన్నట్లు అందరూ. అరే ఏదో ఒకటి చేసిపోయిన అన్నట్టే ఉందని ముచ్చట అంతే. ఇక అయితే ఇక మన ఏఎంఆర్పిలో కూడా అట్లనే శ్రీరామకృష్ణ ఏం చేసిండు, 3,500 క్యూసెక్కులు ఉంటే 1,200 క్యూసెక్లు సరిపోతాయంటే మన వాళ్ళు అందరూ సంతకాలు పెట్టారు. నల్గొండ ఎమ్మెల్యేలు అందరూ సుఖేందర్ రెడ్డితో సహా సంతకాలు పెట్టిన వాళ్ళే అందరూ. మళ్ళీ మేము ఒక్కొక్కరి దగ్గర పోయి ఏందా ఇది ఎట్ట సరిపోతుంది, 3,500 అంటేనే సరిపోతుంది లేదనుకుంటే మీ 1,200కి చేసిరేంది. శ్రీరామకృష్ణ ఏం చేస్తుండ, ఆంధ్రలోకి నీళ్ళు పోవద్దనే ఉద్దేశం మీద, వాళ్ళకి తక్కువ అయితే ఉద్దేశం దీన్ని తగ్గించిండు.
ఇంకా లెవెల్ కూడా 510 నుంచి కాకుండా 540 లెవెల్ వచ్చినప్పుడే నీళ్ళు తీసుకోవాలి. అది అసలు నాగార్జున సాగర్లో ఆ లెవెల్ ఉన్నప్పుడు తీసుకోవాలంటే ఫీట్లలో 7 నుంచి వస్తాయి. అసలు ఇవన్నీ చేసిండు. అక్కంపల్లి రిజర్వాయర్ అవసరం లేదన్నాడు. ఇట్లా చాలా చేసిండు ఆయన చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఈయన అడ్వైజర్, ఈయన శ్రీరామకృష్ణ. ఇక దాన్ని వ్యతిరేకించి చేసినాం, ఏదో అయింది, అది సక్సెస్ అయింది. అట్లనే ఇక్కడ కూడా ఏం చేసినామంటే మళ్ళీ కూడా రివైవ్ చేయించేసి మొత్తం మీద ఇందులో నాగం జనార్దన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలి. ఆయన నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. మొదలైన నమ్మలే లిఫ్ట్ లేడు పని చేస్తాయి అది ఇది అన్నాడు. మా లిఫ్ట్ స్కీమ్కి తీసుకొచ్చి పని చూసినాక నాకు అనుమానాలు పటాపంచలైనా నేను ఇప్పుడు పాలమూరు మన కల్వకుర్తి గురించి పాటు చేస్తాను అన్నాడు. ఆ విధంగా మేము రామకృష్ణారెడ్డి అందరం పట్టుకొచ్చినాం ఆయనని. అప్పుడు ఆయన తమ్ముడు రఘుమారెడ్డి సాబ్, ఆయన ప్రొఫెసర్ రమేష్ రెడ్డి, ఆయన మినిస్టర్ ఉండే. ఆయన ఏం చేసినామంటే ఆయన బెడ్రూమ్లో పాలమూరు మన కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ మ్యాప్ పెట్టించినాం ఆయన లేనప్పుడు. లేవాగా నవ్వుపడ్డట్టు ఎవడో ఇళ్ళ పెట్టిందా అట్లా చేయడంతో ఆయనకు మొత్తం మీద మా ప్రాజెక్టుకి వచ్చి చూసి ఆయన నాకు అనుమానాలని పటాపంచలేని ఒక బ్రహ్మాండంగా మోటార్ పోస్తుంది, నేనే పరిచయం ఇన్ని నీళ్ళు ఒక మోటార్ నీళ్ళు అనే వరకు అని. అదేవిధంగా ఇటీవల చనిపోయినటువంటి ఎమ్మెల్యే ఆయన భార్య జడ్పీ చైర్మన్ ఉండే అప్పుడు దయాకర్ రెడ్డి, ఆయన కూడా ఏంటంటే భార్య ఆయన ఇద్దరు కూడా ఆయన వద్దన్నా కూడా సీఎం వద్దన్నా కూడా మారేషాలు వేసుకొని మొత్తం టూ వీలర్ మీద దేవరకొండ అవతల మేము 2 వీలర్ ఇస్తే ఆ 2 వీలర్ మీద దేవరకొండ దాటి ఈయనని పట్టుకోవడానికని పోనీయకుండా చేద్దామని ప్రభుత్వం ఆయన 2 వీలర్ మీద వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్ ముందు నుంచి మంచిగా వేరే వేషం వేసుకొని. మళ్ళీ అవతలికి పోయిన తర్వాత వెహికల్ ఉన్నది అన్నట్టు. వీళ్ళు పోయే వెహికల్లో వాళ్ళు ఉన్నారా లేదా చూసిన పోలీసు వాళ్ళు లేరు. అంటే అక్కడ అన్నల రాజ్యం కదా, అనవసరంగా అడుగుకోవడం కష్టమని అట్లా ప్రొటెక్షన్, మీరు అందరు రావాలి నా హైదరాబాద్కి రండి అని ఆయన చెప్పిండు. అయితే ఇవన్నీ చూసుకున్నాక పోయింది అనుకోరా. ఆయన కూడా వచ్చి చూసి ఆయన మొత్తం జడ్పీటీసీలని ఎంపీటీసీలని ఎంపీ అందరిని తీసుకొని వచ్చిండు ఒక 2 బస్సులల్లో. ఆయన కూడా అరే బ్రహ్మాండంగా నడుస్తుంది, నేను కూడా తప్పకుండా భీమాకు అన్నిటికీ నేను సహకరిస్తా అని చెప్పి ఆయన అన్నాడు. ఆ విధంగా మొదలు ఆ నాయకులను ఒప్పించడానికి మా ప్రాజెక్టుకి తీసుకురావడం జరిగింది. ఇటు జనార్దన్ రెడ్డి గారిని కానీ దయాకర్ రెడ్డి గారు కానీ. అట్లా ఆ స్కీములు అది బలి కాకుండా అవి స్టార్ట్ చేయించారు. తెలుగుదేశం గవర్నమెంట్ని టెండర్ పిలవడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈపీసీ దాంట్లో అవి కొంత పనులు జరుగుతున్నది. ఈ దశలో చూస్తే ఈలోగా మాది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ ఏర్పడేది 2008లో. ఏర్పడిన తర్వాత మనం ఆలోచించినాం ఇంతకు మహబూబ్ నగర్ పరిస్థితి ఏంది, అది 35 లక్షల ఎకరాలు సాగు యోగ్యమైన భూమి ఉన్నది. కానీ మనకు మేము ఆ రోజు పరిశీలించే నాటికి అసలు ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నది ఒక జూరాల 1,00,000 ఎకరాలు ప్లస్ రాజోలి బండ ఒక అది 87,000, కానీ 30,000 కంటే ఎప్పుడూ రాదు. దాని తర్వాత ఈ మీడియం ప్రాజెక్ట్ అయినటువంటి కోయిల్ సాగరు 20,000, సరళ సాగరు, ఇవి తర్వాత మీడియం మైనర్ ఇరిగేషన్ ఇవన్నీ కలిపితే కూడా 3 లక్షలు అట్లా వస్తున్నది అన్నమాట. అరే 35 లక్షలు యోగ్యం ఉన్న తర్వాత 3 లక్షలు రావడం ఏంది, దీన్ని ఏం చేయాలి అని చెప్తే అప్పుడు ఇవి ఏది మన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఇవన్నీ యాడ్ చేస్తే కూడా 7.5 లక్షలు వస్తుంది. మరి 7.5 లక్షలు అవి కలిపితే కూడా 10-11 లక్షల కంటే ఎక్కువ లేదు. మరి ఇవి అయినా కూడా ఇంత జాగా ఉన్నది కాబట్టి మనం ఒక మెగా దాన్ని మనం ఆలోచించాలన్న ఉద్దేశం మీద అది మేము రిటైర్డ్ ఇంజనీర్స్ ముఖ్యంగా పెంటారెడ్డి గారు, సూర్యప్రకాష్ గారు, అక్కడ మన రామకృష్ణారెడ్డి, తర్వాత రంగన్న, గోవర్ధన్ రెడ్డి, ఇటు చంద్రమౌళి గారు, మేము మన దామోదర్ రెడ్డి అందరం కూర్చొని ఆలోచించి థింక్ ట్యాంక్ చేస్తూ మెగా స్కీమ్ని ఆ వెంకటరామారావు గారు కూడా ఇందులో ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూర్చొని ఎక్కడ చేయాలంటే ఒక మన ఇది మన జయపాల్ రెడ్డి గారు గ్రామంలో ఉన్న బాబాయ్ అయిన మాడుగుల్ని విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయనకు ఈ సర్వే చేసేటువంటి ఒక ఆఫీస్ ఉన్నది అన్నట్టు. కాబట్టి అంతకుముందు నా దగ్గర కూడా పనిచేసిన సర్వే పనులు ఆయన. కాబట్టి ఆయన ఆఫీసులో కూర్చొని రియలీ వీ షుడ్ అప్రిషియేట్ దట్ గాయ్. ఆయన పాపం వాళ్ళ వెంకటేశ్వర రెడ్డి ఆయన పార్ట్నర్ ఇటీవల చనిపోయాడు. రాత్రి మగులు కూర్చొని మేము ఒకటి తయారు చేసినాం అన్నట్టు. పెంటారెడ్డి గారు కూడా వచ్చేది ఇక్కడికి కూర్చొని దిల్సుఖ్ నగర్లో ఉంది. దాన్ని తయారు చేసిన తర్వాత మేము దాన్ని ఎవరి ద్వారా మరి ప్రభుత్వానికి పోవాలి కదా అని చెప్పేసి విఠలరావు గారు మన మహబూబ్ నగర్ ఎంపీ ఉండి దేవరకొండ
దేవరకొండ విఠలరావు. ఆయన ఇంటి పేరు దేవరకొండ. అరే నాకు తెలియదు. దేవరకొండ కదా కానీ ఇంటి పేరు డి విఠలరావు. డి విఠలరావు గారి దగ్గరికి వెళ్ళినాం మేము. వారి దగ్గరికి మమ్మల్ని రామకృష్ణారెడ్డి ఎవరు తీసుకెళ్లారు. ఆయన దీని మీద అరే చాలా బాగుంది కదండి ఇది పాలమూరు, దాని పేరు అప్పుడు జూరాల లిఫ్ట్ స్కీమ్ అని ఉన్నది పేరు అప్పుడు జూరాల లిఫ్ట్. కేఎల్ఐ కాదు, ఇప్పుడు మేము పెట్టిన పాలమూరు రంగారెడ్డి పేరు ఫస్ట్ పేరు. మేము దాన్ని దేంతో స్టార్ట్ చేసినాం అంటే జూరాల లిఫ్ట్ స్కీమ్ అని పేరుతో పెట్టిన. జూరాల నుంచి కదా లిఫ్ట్ బ్యాక్ బటన్ తీసుకొని అంతే తీసుకొని ఎట్లా వస్తున్నాయి అంతా లక్ష్మీదేవి పెళ్లి వరకు అనమాట. అప్పుడు లక్ష్మీదేవి పెళ్లి కాకుండా దాని పక్కకి ఏదో వేరే ఉండే ఇంకా నగర్ ఏదో ఆ పేరుతోని పెట్టినాం అన్నాడు. అదే 675కి తీసుకుపోవాల్సిందే నీళ్ళు. కిషన్ నగరా కేశంపేట మండలం కొంచెం ముస్లిం పేరు వస్తుంది అది. ఫరూక్ నగర్ కాదు ఏదో అక్కడ చిన్న ఊరు. అయితే మేము ఆ మ్యాప్ని వాళ్ళ దాంట్లోనే తయారు చేయించినాం. ఏది మన విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ దాంట్లో చేస్తే అదే చాలా రోజులకు దాకా పనిచేసింది మాకు. అసలు తెలంగాణ వచ్చేంత వరకు అదే మ్యాప్ పనిచేసింది. ఆయన ఆ మ్యాప్ని తీసుకెళ్ళేసి మేము ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి మరి మీరు ఎట్లనే చేసి మనకు రాజశేఖర్ రెడ్డి గారికి తీసుకెళ్ళాలి ఇది అని చెప్పి సరే అని జడిచెర్లకు మీటింగ్కి వస్తున్నాడు, మీరు రండి అవి తీసుకొని అన్నాడు. జడిచెర్లకు మీటింగ్లో మమ్మల్ని ఆయన డయాస్ మీద ఉన్నాడు. నేను రామకృష్ణారెడ్డి బంధువే, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవి ఆయన శ్రీనివాస్ అని, ఆయన ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాడు ఆయన. ఇక మేము అవన్నీ కలిసి వచ్చినాయి కదా, అన్నీ తీసుకొని మొత్తం మీద విఠలరావు గారు మమ్మల్ని డయాస్ మీద రాజశేఖర్ రెడ్డి గారికి కల్పించారు. డయాస్ మీద వారికి అది ఇచ్చినాం మా మెమోరాండం, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్. అది చూసిండు, మొదలు చెప్పెట్టిండు కాబట్టి ఓకే అని ప్రజలలో అనౌన్స్ చేసిండు అక్కడ. మేము తప్పకుండా దీన్ని పరిశీలిస్తాం, దీన్ని పూర్తిగా సమగ్రంగా దీన్ని సర్వేలు కంప్లీట్ చేయించేసి దీన్ని మేము డెఫినెట్గా దీని గురించి మేము ఆలోచిస్తామని రాసి దాని మీద ఏమని ఎండార్ చేసిందంటే సబ్మిట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని రాసిండు ఆయన రాసిండు. అసలు డిపిఆర్ డైరెక్ట్ చెప్పేసి డైరెక్ట్గా దీని మీద అని రాసిన తర్వాత ఇక మేము సరే ఒక చలనం అయితే జరిగింది కదా అని చేసేసి మేము దానికి మన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలంటే మరి మళ్ళీ ఎవరికైనా ఎంకరేజ్ చేయాలి కదా. ఇక మేము ఆ పనిలో పడ్డాం అన్నట్టు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు 2009లో. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సెటిల్ కావడానికి టైం పడుతుంది కదా. ఆయన మళ్ళీ రోషే గారు వచ్చారు. రోషే గారి పీరియడ్లో కూడా మేము ఆయన దగ్గరికి వీళ్ళనే మన డికే అరుణ గారిని, తర్వాత మిగతా ప్రసాద్ రావు అని రంగారెడ్డి జిల్లాలో ఆయన మినిస్టర్ అయింది, ఆయన ఎమ్మెల్యే ఉండే. తర్వాత ఆయన వీళ్ళందరితో దీన్ని కొంచెం డిపిఆర్ వైపు తీసుకుపోవడానికని చేస్తే గవర్నమెంట్ నుంచి ఒక మెమో సికి ఇప్పించగలిగినాం. ఏమని అంటే దీన్ని డిపిఆర్ పంపించవలసింది అని చెప్పేసి మొదలు దీనికి డిపిఆర్కు పరిపాలన అనుమతి, డిపిఆర్కు ఎంత ఖర్చు అవుతుంది సర్వేలు చేయడానికి ఆ ఎస్టిమేట్ పంపమని వచ్చింది అన్నట్టు. ఎస్టిమేట్ అంటే అప్పటికు ప్రభాకర్ రెడ్డి గారని ఆయన ఉండేది సిఈ అప్పుడు. ఇక మేము ఆయన మీద ప్రెషర్ తీసుకొస్తే ఆయనేమో రాయలసీమ ఇంట్రెస్ట్ చూపించలేడు. ఇక మేము ఎట్లనో ప్రెషర్లు పట్టుకొచ్చి చేసి మొత్తం మీద అదే ఈలోగా రోషే గారు పోయినారు. ఆయన పోయి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే వరకు కూడా ఏంటంటే ఆ డిపిఆర్ అనే లెటర్ని మేము గవర్నమెంట్కి పంపించగలిగినాం. ఇంత ఎస్టిమేట్ అని 7 కోట్లు 8 కోట్లు ఎంతో అయింది. అది పంపించిన తర్వాత అక్కడ ఏం చేసినామంటే ఈలోగా కిరణ్ కుమార్ ఇవి ఒక్కొక్క పంపు కమిషన్కి వచ్చినాయి అన్నట్టు. ఏది కల్వకుర్తిది కానీ నెట్టెంపాడు కానీ ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఖగేందరు అక్కడ ఎస్సీగా ఉండే. ఇక మేము అందరం పోయినాం. ఎక్కడైతే సీఎం వచ్చి చేస్తున్నాడో అక్కడ ఇవి వాటితో పాటు ఇది కూడా పెట్టేదన్నమాట. ఈ పాలమూరు అయితే అప్పటికి దాని పేరు పాలమూరు లిఫ్ట్ స్కీమ్ కింద పెట్టేసినాము. పెట్టేసిన తర్వాత ఇంకా కొంత అనుభవాలు ఏమొచ్చినాయి అంటే విద్యాసాగర్ రావు గారు ఉన్నారు కదా, వారు ఏమన్నారంటే మనం మెయిన్ పాయింట్లలో ఆయకట్టు ఏరియాలో ఉన్నటువంటి టౌన్షిప్లలో మనం మీటింగ్లు పెట్టాలి అని చెప్పేసేస్తే మేమేం చేసినామంటే ఒకసారి జడిచెర్లలో ఎటువంటి ప్రపోజల్ వచ్చింది అక్కడి నుంచే దీని కింద ఉన్నటువంటి ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించిన విలేకరులతోనే మీటింగ్ ఎవరు మొత్తం
పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అంటే అప్పుడు దాని పేరు ఇంకా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కాలేదు, పాలమూరు లిఫ్ట్ స్కీమ్ అంటున్నాం. తర్వాత మేము విద్యాసాగర్ రావు గారు మేము వీళ్ళందరం వెళ్ళేసేసి దీనికి పాలమూరు అధ్యయన వేదిక సంస్థ కూడా చాలా తోడ్పడ్డది ఈ మన పాలమూరు రంగారెడ్డి దాని విషయంలో. అదేవిధంగా వేదకుమారు సంబంధించినటువంటి సంస్థ కూడా ఎక్కడైనా ధర్నాలు చేయాలన్నా ఏం చేయాలన్నా మీటింగ్స్ అన్నా వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇక మేము ఉండనే ఉంటాం ఇంకంతా. దీని తర్వాత అక్కడ మీటింగ్ పెట్టింది చాలా సక్సెస్ అయింది. వాళ్ళకు నోట్స్ ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఇక మీ మండలంలో ఈ ప్రాజెక్టు గురించి ఎవరు అడిగినా చెప్పేటట్టుగా ఉండాలి బాబు మీరు. ఒక్కొక్క మండలం నుంచి 5-6 మంది 7-8 మంది వచ్చారు ఈ విలేకరులు. ఇంకా మనకు కావాల్సింది ఏంది, ఇంకా బ్రహ్మాండంగా అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా వికారాబాద్లో మీటింగ్ పెట్టినాం. ఇట్లనే వికారాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఉండిరి. తర్వాత వీళ్ళు మన ఏది 2 సార్లు అయింది. ఒకసారి ఆ తరఫున, తర్వాత ఎంవి ఫౌండేషన్ అని ఒకటి ఉన్నది, మామిడిపూటి వెంకటరంగయ్య ఫౌండేషన్. దాని కోఆర్డినేటర్ మా తమ్ముడు వెంకటరెడ్డి అని ఉండే. వాడికి చెప్తాం ఇనిషియేటివ్ తీసుకొని మీరు పెట్టండి, ఇక్కడ చాలా మేము విలేజ్ వైజ్గా మేము చెప్తామన్నారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీ ఆయకట్టు దాంట్లో ఆ రోజు దాంట్లో రంగారెడ్డి కూడా ఉందంటారు కాబట్టి డెఫినెట్గా ఇలా రంగారెడ్డి పేరు కూడా చేరిస్తే బాగుంటుందని వాళ్ళ దగ్గర నుంచి ఓ ప్రతిపాదన వచ్చింది. అంటే మనకు కూడా అనిపించింది పుల్లింగ్ పవర్ పెరుగుతుంది కదా అని చెప్పేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయిందనమాట. అప్పటి నుంచి మేము ఏం చేసినామంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని మా యొక్క ఫర్దర్ కరెస్పాండెన్స్ ఏది ఉన్నా కూడా ఆ పేరు పెట్టేసినాం. ఇక పెట్టేసి ఈలోగా జీవోకు ఇక సిద్ధమవుతున్నది. ఇక ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ప్రెషర్ తేవడానికని నిజంగా డీకే అరుణ గారు మటుకు చాలా ఈ విషయంలో సహకరించిండ్రు. తర్వాత వారు ఎన్నోసార్లు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి స్వయంగా చెప్పడము, దాని తర్వాత వారింటికి ఎన్నోసార్లు పోయి ప్రజెంటేషన్ చేయడము. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవ్వరికి అందరూ కూడా నేను చెప్తున్నా కదా, తెలంగాణ ఉద్యమం ఏమో బ్రహ్మాండంగా ఉవ్వెత్తున లేస్తుంది. 2013 ముచ్చట చెప్తున్నా, ఎండింగ్ వస్తుంది. ఈ ఉద్యమానికి ఉద్యమం బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉన్నది. ఇక టీఆర్ఎస్ నాయకులు అందరూ ఇక మన తెలంగాణ వచ్చినాక చేసుకుందాం, ఇక వాడు ఇస్తే ఇవ్వకపోతే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతారు. అయితే మా లోపల మాకేముండనంటే సమైక్య రాష్ట్రంలో కనుక జీవో తెస్తే ఇది కొత్త అదే రాకుండా పోతుంది ఆ పేరు, అట్లా మేము ప్రయత్నం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఉద్యమం నేపథ్యంలో వీళ్ళ ప్రెషర్ తట్టుకోలేక, రంగారెడ్డి అండ్ మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల ప్రెషర్ తట్టుకోలేక మొత్తం మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు 8 ఆగస్టు 2013 నాడు ఆ జీవో ఇచ్చింది. ఆ జీవోలో ఏవైతే ప్రతిపాదనలు పంపించిందో ఈ పదం కావాలని ఏమనంటే డీటెయిల్ సర్వే చేయడానికి 7.5 కోట్లకు అనుమతి ఇచ్చాడనమాట. ఆ డీటెయిల్ సర్వేలు ఏమి ఇచ్చినామంటే మేము అడిగింది ఏంటంటే డైలీ 2 TMCల వాటర్ లిఫ్ట్ చేసుకునేటట్టుగా జూరాల నుంచి 35 రోజులు మేము దానికి ఒక ఫ్లడ్ డేస్ కింద మేము క్యాల్కులేట్ చేసినాం. 50 అన్నారు కానీ 50 ఉండదు, 35 అని ఆ రోజు చేసుకున్నాం. 35 × 2 70 TMCల నీటిని తీసుకొని మోడర్న్ టెక్నికల్ అగ్రికల్చర్ టెక్నిక్స్ని మనం ఉపయోగించి 10 లక్షలకు ఎకరాలు ఆయకట్టని నిర్ధారించినాం అన్నట్టు. ఆ నిర్ధారించిందే సిఈ గారితో ఆ రిపోర్ట్లో గవర్నమెంట్కి పంపించినాం. అందులో డిస్ట్రిక్ట్ వైజ్ ఆయకట్టు కూడా రాయించినాం అన్నట్టు. అందులో 7 లక్షలు కంబైన్డ్ మహబూబ్ నగర్కు, 2,70,000 రంగారెడ్డికి, 30,000 నల్గొండ, కాబట్టి 10 లక్షలు. ఇది మేమైతే ఇచ్చినాం రిప్రజెంటేషన్. ఆ రిప్రజెంటేషన్ని ఇక ఆయన కూసబెట్టి ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అటు ఇటు అంటుంటే ఇక ఆనే కూర్చునేదిగా, మీరు అన్నం తెప్పిస్తారా సార్, మీ ఎన్ని కూర్చుంటాం, మేమైతే పోము. ఇక తెప్పిస్తేనే ఆయన పాపం అన్నం తెప్పించేది, ఇక తిన్నోళ్ళు బిర్యానీ తెప్పించేది తినిపించేది, మేము మటుకు అందించేది. ఇన్ని డ్రాఫ్ట్లు రాసి లాస్ట్కు ఇవన్నీ వచ్చేటట్టుగా పెట్టినాం. ఆయన కొన్ని తప్పిస్తున్నారు ఊవంటే, అట్లా తప్పియకుండా ఇవన్నీ వచ్చేటట్టుగా పెట్టినాకనే గవర్నమెంట్కి పోయింది. అది యాజ్ ఇట్ ఈస్గా జీవో వచ్చింది. ఇక రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో పట్టిన పాలమూరు రంగారెడ్డి అనే దానికి ఒక ముఖ చిత్రం అయితే ఏర్పడ్డది కదా, అది రాగానే మేము సంతోషపడ్డాం. దాని తర్వాత నిజంగా దీని విషయంలో నేను ఒక 2 పేర్లు మాతో పాటుగా ధర్మారెడ్డి గారని ఆయనది వనపర్తి ఏరియాలో ఆమన్గల్ గన్పూర్ కాదు, అది ఏం గల్ అని వస్తుంది, అది పానగల్ మండలం ఊరు వారిది. కానీ ఎటువంటి ఆయనకు నాగార్జున సాగర్లో ఒక 20-30 ఏళ్ళు చేసిండు ఆయన ఏఈగా.
మీరు పోయి ఇప్పటికి నన్ను పోయి అక్కంపల్లి దగ్గర అడిగితే నా పేరు ఎట్లా చెప్తారో, మీరు నిడమనూరు దగ్గర పోయి ధర్మారెడ్డి అనండి, ఏడిస్టోళ్ళు ఉంటారు, మీకు 5-6 మంది దొరుకుతారు ఏడిసేవాళ్ళు, అంటే కొత్త పెద్ద మనుషులు. అరే సార్ ఎట్లా సార్, ఎంత రాత్రిపూట పోయినా కూడా 2 అయినా 3 అయినా ఆయన మాకు కాలువల దగ్గరికి వచ్చి చూసి అసలు నీళ్ళు వచ్చేటట్టుగా చేసిపోయేది ఆయన, అటువంటి వ్యక్తి సార్ ఆయన, అది ఇదని ఆయన క్వార్టర్కి తీసుకుపోయి చూపించారండి. నేను జపాన్ బ్యాంక్ దాంట్లో కన్సల్టెన్సీ దాంట్లో పనిచేసినప్పుడు నాగార్జున సాగర్ మోడర్నైజేషన్ కింద అక్కడికి పోవాల్సి వచ్చింది. పోతే అక్కడ ఈ క్వార్టర్ నిడమనూరు క్వార్టర్ ఎన్ఎస్పి క్వార్టర్లో సార్ ధర్మారెడ్డి గురించి తెలుసా అని అన్న నేను అంతే. ఇక నీకెందుకు అక్కడ 1 గంట అయింది మాకు. ఇక ధర్మారెడ్డి చెప్పి ఆయన ఇదే క్వార్టర్ సార్, ఈ క్వార్టర్లో ఉండే సార్ ఆయన. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అంత ఆయన అంటే అంత రైతులు లేరు. అయితే వారు ఈ విషయం పాలమూరు దాంట్లో వచ్చినప్పుడు రోజు అందరినీ ఫోన్ చేసి అందరినీ ఏకం చేసేది. ఏ ఇన్ఫర్మేషన్ ఇది కావాలనే వరకు ఆ సి ఆఫీస్కి పోవడము, మాకు అక్కడ సీతో ఉన్నట్టయితే మీరు ఒకసారి మాట్లాడండి సీతను అనడము, సీతను మేము మాట్లాడడం, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, టకటక అన్నీ ఆయన దగ్గర మొత్తం ఆయన దాన్ని ఏమంటారు పెన్షన్ మొత్తం దీనికే పెట్టేది. అంత శ్రమపడ్డాడు ధర్మారెడ్డి రియల్లీ. లాస్ట్కి ఆయన క్యాన్సర్తో ఇది రాకముందు చనిపోయాడు. కాబట్టి రియల్లీ ధర్మారెడ్డి ఈరోజు మొన్న జరిగిన నీటి 16 నాటి ఒక నీరును చూస్తే వారు ఎక్కడున్న అదేవిధంగా రామలింగారెడ్డి గారని బషీరాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా వికారాబాద్, వారు కూడా చాలా దీనికి ప్రతి దగ్గరికి వచ్చేది చేసేది అన్నిట్లలో రంగారెడ్డి జిల్లా విషయంగా ఆయనకు తపన ఉన్నటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఆయన కూడా కోవిడ్లో చనిపోవడం జరిగింది. ఈ ఇద్దరి మహనీయులు ఏ లోకంలో ఉన్నా కూడా మొన్నటి పంపు నీళ్ళని చూసి వారైతే ఆనందపడ్డారని నేను భావిస్తున్నాను. నార్లపూర్ నిండిట ఎప్పటికీ నిండిట నార్లపూర్ రిజర్వాయర్ ఎన్ని రోజులు పడుతుంది నిండడానికి? ఎందుకంటే అది వచ్చేది 4 రోజులకు 1 టీఎంసీ కదా, 4 రోజులకు. మరి ఇప్పుడు అది దాదాపు 7 టీఎంసీలు ఉన్నాయి. కాకపోతే ఇంకా 10 రోజులు నడిపినాక చూస్తారు, 15 రోజులు పడుతుంది. రైట్, ఓకే. అయితే ఇక్కడ ఈ విధంగా జీవో వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ వచ్చినాం. ఇప్పుడు ఇదంతా బ్యాక్గ్రౌండ్ చెప్పి నాకు పాలమూరు రంగారెడ్డి ఎట్లా వచ్చిందో బ్యాక్గ్రౌండ్ దగ్గర ఒక 20-25 నిమిషాలు వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి అటు కాళేశ్వరం కరెంటు బిల్లులే 10,000 కోట్లు అయితే అంటున్నారు. మరి దీని ఫాయిదా ఏమిటి? అంటే దీని గురించి ఇంకా పాలమూరు రంగారెడ్డి గురించి ఇంకొక 5 నిమిషాలు నేను చెప్పాలి. ఎందుకంటే మేము ప్రతిపాదించింది జూరాల నుంచి. ఎప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చొని దీని మీద డిస్కస్ చేసేటప్పుడు వారికి మాకు వచ్చింది ఏంటంటే, ఇక్కడ మనము ఫ్లడ్ డేస్ చాలా తక్కువ ఉంటాయి జూరాల యొక్క కెపాసిటీ అది 9 టీఎంసీల కంటే ఎక్కువ లేదు. అటువంటిది ఆల్రెడీ దాని మీద నెట్టెంపాడు ఉన్నది, భీమా 1 ఉన్నది, భీమా 2 ఉన్నది, కోయిల్ సాగర్ ఉన్నది, మళ్ళీ జూరాల ఓన్ ప్రాజెక్ట్ ఉన్నది. తర్వాత ఎన్నో విలేజెస్లకు టౌన్లకు మంచినీళ్ళు ఉన్నాయి అల్ల నుంచి. ఇవన్నీ అల్ల నుంచి ఏడెళ్తాయి. మరి అందులో మనం ఇంత గుంజుకోవాలి. ఇప్పుడు ఇవి మళ్ళీ ఫ్లడ్ లేనప్పుడు అక్కడ పనిచేయదు, ఫ్లడ్ డేస్ తక్కువైపోతాయి సర్నా. కాబట్టి మనం కిందికి వెళ్తే బాగుంటుందేమో ఆలోచించడం అనేది ఒక ఆలోచన ఉన్నది. యాక్చువల్గా మేము మొట్టమొదలు శ్రీశైలం నుంచే పెట్టాలనుకున్నాం. పెడితే మన దాంట్లో ఏమొచ్చిందంటే, మన ఇంజనీర్స్లో వాడు పెట్టనియాడాడు, ఈ నీళ్ళు నాయ అంటాడు, అంటే శ్రీశైలం నీళ్ళు నాయ అంటుంటాడు. ఇక మనం ఇప్పుడేమో రాజశేఖర రెడ్డి పీరియడ్లు ఉన్నాము కాబట్టి మీద జూరాల పెట్టుకుంటే చూద్దాం ఏమంటాడో అని జూరాల పెట్టినాం. కానీ ఎప్పుడైతే మన రాష్ట్రమే వచ్చిందో దాన్ని షిఫ్టింగ్ అనేది హెడ్ వర్క్ షిఫ్టింగ్ వేరు శ్రీశైలం నుంచి తీసుకోవడం వలన తుంగభద్ర నీళ్ళు కూడా మనం వాడుకునే అవకాశం ఉన్నది. తర్వాత ఫ్లడ్ డేస్ని మనము ఇక్కడ 35 రోజులు కానీ లాస్ట్కు 20 రోజులకు వస్తుందా రాదా అనుకున్నది. అటువంటిది ఈరోజు 60 రోజులకు చేసుకోగలిగినాం. 60 రోజులు చేసుకున్నందుకే 145 వచ్చింది. అదే 15 రోజులు 20 రోజుల్లో ఫ్లడ్ డేస్ అయితే 200-250 మెగావాట్లు పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు. కాబట్టి మనకి నీటి లభ్యత అనేది మనకు అష్యూర్డ్ దొరికింది ఇక్కడ. తర్వాత అటువైపు కూడా తీసుకుపోతుండే బేసిన్ అవతలకి శ్రీశైలం నుంచి. తర్వాత ఇంకా వాడుకోలేము శ్రీశైలం నీళ్ళు మనం ఇది పెట్టకపోతే. ఇక ఎంత ఉన్నదండి, ఇంతకుముందు చెప్పినా కదా, కల్వకుర్తి ఒక 4,000 క్యూసెక్లు, జూరా మన ఎస్ఎల్బీసీ కంప్లీట్ అయితే ఒక 4,000, 8,000 క్యూసెక్లు అంటే రోజుకు 2/3 టీఎంసీ. వాడేమో రోజుకు 4, 5, 6, 7 దాకా పోతున్నాడు. మరి అటువంటి అప్పుడు ఇటువైపు కూడా తీసుకోవాలి కదా, అట్లా మేము వచ్చినాం అన్నాడు. కాబట్టి ఆ విధంగా మేము రాత్రి పగలు కూర్చొని దాన్ని ఒక ఫైనలైజ్ చేసి దాన్ని 2015 యొక్క జూన్ 10 వరకు దాన్ని మొదలై ఇమ్మీడియట్గా దానికి సర్వే డీటెయిల్ సర్వే గురించి డిపిఆర్ గురించి అని ఇస్కికి ఇప్పించి నామినేషన్ మీద
అక్కడి నుంచి టక్కుమని వాళ్ళు చేశారు. దీంతోపాటు డిండి కూడా 2 కూడా మేము విస్కీకి ఇప్పించినాం ప్రభుత్వం నుంచి. ఇప్పిస్తే వాళ్ళు తయారు చేశారు డిపిఆర్ కాగానే పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. 2015 జూను 10th రోజు నాటికి ఒక 100 జీవో ఏదో ఇచ్చారు. ఇచ్చేసి 35,200 కోట్లకు పరిపాలన అనుమతి పాలమూరు రంగారెడ్డి వారు 10th జూన్ రోజు ముఖ్యమంత్రి గారు దానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన రోజు కూడా మేము వెళ్ళాం. ఆ రోజు వెళ్తే ఈరోజు దాని యొక్క ఒక పంపు నీటిని కూడా ఈరోజు చూడగలుగుతున్నాం. కాబట్టి ఒక తీరుగా కోవిడ్ రాకపోయినట్టయితే ఇంకా ముందయ్యేది. మన వాళ్ళే ఎన్నో కేసులు వేసుకోవడం అనేది, ఇప్పుడు మనం ఒక ప్రాజెక్టు చేస్తుంటే పరరాష్ట్రం కూడా కేసు వేసిందంటే అర్థం ఉన్నది అందులో. కానీ మన రాష్ట్రం వల్లే ఈ ప్రాజెక్టు వేసినట్లు మన రాష్ట్రంలో ఎందుకంటే ఇది ఏ అనుమతులు లేకుండా కడుతున్నారు, అటవీ భూమి అంతా నాశనం చేస్తున్నారు అని మన వాళ్ళు వేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మనల్ని పన్నులు ఆపమని చెప్పడం. అప్పుడు మనం గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము ఇప్పుడు చేసేది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ గురించి చేస్తున్నాము. ఎప్పుడైతే ఫేజ్ 1 కింద ఫేజ్ 2 కింద ఇరిగేషన్ కింద తీసుకున్నప్పుడు డెఫినెట్గా అన్ని అనుమతులు ఉన్నాకనే ఇరిగేషన్ కాంపోనెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి అట్లా కొంత వెసులుబాటు కల్పించుకున్నారు. దాని తర్వాత నెమ్మదిగా ఎప్పుడైతే వీళ్ళు ఏం చేశారంటే ఏం లేకుండా పని చేస్తున్నారని ఈ వీడియోలు తీసుకుపోయి చెప్పడం వలన పెనాల్టీ వేసిండు 300-400 కోట్లు మన మీద ఎన్జిటి పెనాల్టీ వేస్తే సుప్రీంకోర్టుకి పోయి దాన్ని మనము ఆపుకోగలిగినాం అన్నట్టు. ఈలోగా పర్యావరణ అనుమతులు, పర్యాటక అనుమతి, మన అటవీ అనుమతులు తీసుకురాగలిగినాం. ఏది పాలమూరు రంగారెడ్డికి. దానికి ఒక జీవో ఇష్యూ చేసి 90 టీఎంసీల నీటిని దానికి అలకేట్ చేస్తున్నట్టు మనకు ఉన్న దాంట్లో నుంచి అని చెప్పేసి పెడితే ఆ విధంగా ఇప్పుడు నడుస్తుంది అది. కాబట్టి ఈలోగా మనకు ఒక పంపును కూడా కమిషన్ చేసుకోగలిగినాం. ఇరిగేషన్ కాంపోనెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసినట్టు. ఆ కాంపోనెంట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కి ఇప్పుడు టెండర్లు పిలవాలి. గవర్నమెంట్ మీద ఇప్పుడు ఉన్న భారం ఏంటంటే వట్టెం వరకు మనకు ఆయకట్టు లేదు. ఇప్పుడు నార్లాపూర్లో కానీ ఏదులో కానీ 2 రిజర్వాయర్లలో ఆయకట్టు లేదు. 3వ రిజర్వాయర్ అయినటువంటి వట్టెంనే 130,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. దానికి ఆల్రెడీ ఇంకొక మంచి పని ఏం చేశారంటే ఈ డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ అన్నిటికి కూడా ఒక 6 ప్యాకేజీల కింద చేసి టెండర్ పిలిచారు. సర్వే మన దగ్గర రెడీగా ఉన్నది రిపోర్ట్ కంప్లీట్గా దానికి సంబంధించిన డిపిఆర్. కాబట్టి ఇప్పుడు ఈ వట్టెంకు సంబంధించిన 130,000 ఎకరాలకు సంబంధించినటువంటిది కాలువలకు టెండర్ పిలిచినట్టుగా నేను గత వారంలో నేను చూశాను. అదేవిధంగా కరివేనకు పిలవాలి. తర్వాత నెక్స్ట్ కరివేన మీద ఉన్నటువంటి ఉద్దండపూర్కి పిలవాలి. అవి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది కొంచెము త్వరితగతిన చేయగలిగినప్పుడే వీలవుతుంది అది. లేకుంటే మనకు ప్రాజెక్టు మీద ఇప్పుడు 23,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక రైతుకు ఎకరానికైతే నీళ్ళు ఇవ్వలేదు కదా. ఇప్పుడు మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే అయింది. ఏది టన్నల్స్, పంపింగ్ స్టేషన్స్, రిజర్వాయర్స్ ఇవే కదా అయింది. అసలు రైతు పొలానికి పోయినప్పుడు దీని ఆశయం ఎప్పుడు నెరవేరుతుంది? ఇప్పుడు ఆ నీళ్లు నార్లాపూర్లో నీళ్ళు నింపెట్టినాం అనుకో, అనుకుందాం, ఏం చేస్తాం నీళ్ళతో? ఆ నీళ్లు మళ్ళీ ఇక్కడికి లిఫ్ట్ చేయాల్సిందే, ఏదులకు లిఫ్ట్ చేయాల్సిందే. ఏదుల నుంచి నీళ్ళుని మనం వట్టెంకి లిఫ్ట్ చేయవలసిందే. వట్టెం దగ్గరనే మనకు ఆయకట్టు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవి ఎందుకు ఇక్కడ ఆయకట్టు లేదంటే ఈ 2 రిజర్వాయర్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నాయి. ఎస్ఆర్ అంటున్నా మన కల్వకుర్తి కింద ఉన్నది ఆయకట్టు. ఎందుకంటే ఒకవేళ కల్వకుర్తి కనుక ఆ రోజు టేకప్ చేయకున్నట్టయితే అసలు మొత్తం ఇది దీంతో మొత్తం వచ్చేది అసలు. అది లేకుంటే మనమే తెలంగాణ ఒక 10 సంవత్సరాల ముందు కనుక వచ్చి ఉంటే ఆ కల్వకుర్తిని పెద్దగా చేసుకోగలుగుతుంటే మనం అసలు ఈ 2 ప్యారలల్గా తీసుకుపోగలుగుతున్నాం కదా ఇప్పుడు. ఇప్పుడు కల్వకుర్తిని మనం ఆ రోజు మనకు అధికారం ఉన్నట్టయితే దానిలో ఎందుకు 800 క్యూసెక్లు డిశ్చార్జ్ ఎందుకు పెడతాం, 3,000 పెట్టుకుంటుంటే ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి మొత్తం పూర్తి కనుక ఎంత టైం పడుతుంది ఇంకా? అంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో మెయిన్ రిజర్వాయర్లు ఇప్పుడు 6 రిజర్వాయర్లకు 5టికే టెండర్ పిలిచారు. మన ఇంకా లక్షదేవిపల్లి లేదు, మొత్తం 21 దీన్ని 21 డివిజన్ చేశారన్నాడు ప్యాకేజీ. 21లో ఉద్దండపూర్ వరకు 18 ప్యాకేజీలు, 18 ప్యాకేజీలకు టెండర్ పిలిచారు. 18 ప్యాకేజీలు అంటే 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, తర్వాత దాదాపు ఒక 100 కిలోమీటర్ల టన్నల్స్, ట్విన్ టన్నల్స్ అన్ని మొత్తం చేస్తే 100 కిలోమీటర్లు అవుతున్నాయి. ఇవన్నిటిని దాదాపు కంప్లీట్ అయినాయి. ఒక ఉద్దండపూర్ దగ్గర కొంత వర్క్ నడుస్తున్నది కానీ ఇవన్నీ. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే
దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ని ఈరోజు టెండర్ పిలిచి అవి కంప్లీట్ చేయాలి. అది ఒక హర్క్యులియన్ టాస్క్. ఎందుకంటే ఒక 70-80 కిలోమీటర్ల కెనాల్ పోతుంటుంది. ఆ కెనాల్లో అన్ని చేసి మధ్యలో ఒక ½ కిలోమీటర్ కిలోమీటర్ కూడా తోనే లేదనుకో, నీళ్ళు పోగా అవతలకి. కాబట్టి ప్రతి రైతులను ఒప్పించి, నిన్న ఒక ఛానల్లో ఒక పార్టీ వాళ్ళు ఇదైంది ఇంతవరకు అది కాదండి, మీరు అడిగేది ఉంటే అరే నీళ్లు అంత మంచిగా పోస్తుంది, ఒకసారి ఆనందించండి. మీరు దీనికి ఇంకా ఫర్దర్ త్వరితగతిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చేయాలని మీరు ప్రెషర్ తీసుకురావాలి. ఆ రైతులను ఒప్పియండి, మంచి కాంపెన్సేషన్ ఇప్పించేదానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రాజెక్టు అది వేస్ట్ ఇది వేస్ట్ అంటే ఎట్లా? అవును అనకూడదు. ఈ మొత్తం పుడితే ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుందా? ఇవి దానికి ఎన్నో లింకులు ఉంటాయి. మొదలు ఆర్థికంగా మనము, ఎందుకంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే కాళేశ్వరం మీద ఇప్పుడు తక్కువ ఖర్చే కాబట్టి ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం యొక్క ఇదేంటంటే ఇంకోటి అటు ఇటు డిఫరెన్స్ ఏంటంటే గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులన్నీ అష్యూర్డ్ వాటర్ అంటే నికర జలాల మీద కట్టే ప్రాజెక్టు. నికర జలాలు ఉన్నట్టయితే దానికి ఫైనాన్షియల్ ఏజెన్సీస్ ఫండింగ్ ఏజెన్సీస్ ముందుకు వస్తాయి అప్పు ఇవ్వడానికి, నికర జలాలు ఉన్నాయి కాబట్టి. కృష్ణ మీద ఉన్న మనకు నికర జలాలు లేని కారణంగా ఏది కూడా ముందుకు రాదు. టోటల్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి భరించవలసిన అవసరం ఉన్నది. గవర్నమెంట్కి ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్నో ఉన్న దాంట్లో భాగంగా దీనికి మొత్తం కేటాయించాలంటే కష్టమవుతుండే. దీనికి అప్పుగా తీసుకున్నట్టయితే వీళ్ళు ఉంటుండే, కానీ అప్పు తీసుకోవడానికి దీనికి నికర జలాలు లేవు. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నడుస్తున్నది, ప్రాజెక్టు వైజ్గా నికర జలాలని ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సమైక్య రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి 1004 టీఎంసీల నీటిని ఆయన పంచుతున్నాడు. అది ఇంకా నడుస్తూ ఉన్నది. ఇంకెన్నేళ్ళు నడుస్తుంది? 13 దాదాపు ఇప్పుడు 9 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళకి వచ్చింది కదా తెలంగాణ. మన తెలంగాణ వచ్చి అప్పుడే కదా జరిగింది. ఇంకా ఏడాది పడుతుందో ఇంకెన్నేళ్ళు పడుతుందో పడితే అప్పుడు మనకు కొంత మనం ఇప్పుడు వీఆర్ డిమాండింగ్ 70% ఉన్న దాంట్లో, కానీ 50-50 కన్నా వస్తుందేమని చెప్పేసి ఆశిస్తున్నాం మనం. 50 అంటే మనకు 1004లో 500 అయితే తప్పకుండా వస్తాయి. 500 అంటే ఇప్పుడు వచ్చినాయి 300 ఉన్నాయి మనకు. ఇంకొక 200 టీఎంసీలు నికర జలాలు వస్తాయి. ఇంకా చాలా రావాల్సింది. అంటే ఈ లెక్కన నిధుల కేటాయింపును బట్టి పనులు పూర్తి అయితే అనుకోవాలి. నిధుల కేటాయింపు బట్టి ఉండాలి. అయితే అది ఇప్పుడు కేపీ లక్ష్మీదేవిపల్లి ఎందుకు ఆపినట్లు? కేపీ లక్ష్మీదేవిపల్లి ఆపడానికి ఒక టెక్నికల్ రీజన్ కూడా మేము ఆలోచించినాం. ఎందుకంటే ఉద్దండాపూర్ నుంచి ఉద్దండాపూర్ లెవెల్ 620, కేపీ లక్ష్మీదేవిపల్లిది 670, అంటే 50 మీటర్లు. అయితే ఈ 620 లెవెల్లోనే మొత్తం తీసినట్టయితే చుట్టూ చూస్తే మాకు ఇచ్చిన సమాచారం, నేను దాన్ని వెరిఫై చేసుకోలేదు, దీనికంటే హయ్యర్ ఎలివేషన్ ఉన్నది అక్కడ ఓన్లీ 15-20 వేల కంటే ఎక్కువ లేదు. ఆ లెవెల్ కంటే ఎక్కువ ఉన్న ఏరియా. అంటే అప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఆ నుంచి మొత్తం 4 లక్షల ఎకరాలు చూపించారు. అప్పుడు కేపీ లక్ష్మీదేవిపల్లి నుంచి 4 లక్షల ఎకరాలు ఉన్నది, అటు షాద్నగర్ కానీ ఇటు కానీ అంతా కూడా. కానీ అట్లా కాకుండా మన ఉదండాపూర్ యొక్క సిల్ లెవెల్ ఒక 10 మీటర్లు పెంచేసేసి దాని ప్రకారంగా తీసినట్టయితే మనకు అంతా కవర్ అవుతున్నది. మన కేపీ లక్షదేవిపల్లి ద్వారా కవర్ కావాల్సిన ఏరియా అంతా కూడా ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా కవర్ అవుతుంది. కవర్ కానటువంటిది 15-20 వేలు ఉన్నట్టయితే దానికి ఇంకొక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అనేది ఆలోచన ఉన్నట్టుగా నాకు సమాచారం. నాకు ఇది కరెక్ట్గా తెలియదు. కాకపోతే మేము స్టడీ చేస్తే కూడా అది కొంత దగ్గరలో ఉండొచ్చు అని ఉండదు. కానీ ఏదైనా కూడా అది కూడా ఆ ప్రయత్నం కూడా అక్కడ ఒక చిన్న రిజర్వాయర్ లాంటిది కట్టేసేస్తే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కాడి నుంచి కూడా లక్షదేవిపల్లి అనేది ఇప్పుడు అక్కడ మేము మొదలు 10 TMs అనుకున్నాము, లాస్ట్కు 2.8 అయింది ఇప్పుడు అక్కడ. కాబట్టి అదే దాన్ని 2.8ని అట్లే ఉంచేసేసి ఒక చిన్న లిఫ్ట్ తీసి అలా పడేస్తే అయిపోతుంది. అది నేను ఆ 20 వేలకు ఎంతకో చేస్తే ఉంటుందని నేను అనుకుంటున్నాను. హుస్సేన్ సాగర్ అంతా హుస్సేన్ సాగర్ కంటే పెద్దది, పెద్దది అనుకోరా మన గండిపేట సరిపోతుంది అక్కడికి. అది పెద్ద సమస్య. ఎస్. కాబట్టి ఇప్పుడు మెయిన్గా ప్రధానంగా ప్రభుత్వం మీద ఉన్నది ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు ఆల్రెడీ పరిపాలన మన అనుమతులు ఇది పర్యావరణ అనుమతులు వచ్చినాయి కాబట్టి ఎన్జిటి వచ్చి అప్పుడు ఎక్కడ లేదు. వట్టెం నుంచి వర్క్ స్టార్ట్ కావాలి, కెనాల్ వర్క్ స్టార్ట్ కావాలి. వట్టెం నుంచి ఇంతవరకు ఎక్కడ ఒక వట్టెంలో దానికి టెండర్స్ పిలిచారు. ఏది కెనాల్ వర్క్కు టెండర్ పిలిచారు. టెండర్ పిలిచినంత మాత్రాన కాదు కదా. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అంతకుముందు ఈపీసీ అప్పుడేమో అంతకుముందు పనులు ఎట్లుండే ఈపీసీలనేమో కాంట్రాక్టరే
మొత్తము సర్వే చేసి కెనాలు అలైన్మెంట్ అన్ని సర్వేలు చేసేసి మనం ఏదో మామూలుగా ఇస్తాం, వాళ్ళు సర్వే చేసి ల్యాండ్ అక్విజిషన్ ప్రపోజల్ కూడా వాళ్ళు ఇవ్వాల్సి ఉండే. కానీ ఇప్పుడేమో ఆయనకు ల్యాండ్ అక్వైర్ చేసి మనం ఇవ్వాలి, కాంట్రాక్టర్ చేసి ఇస్తే ఆయన పని చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ అక్వైర్ చేయకుండా టెండర్ పిలిచినప్పుడు వాడు ఏమంటాడు, నాకు ల్యాండ్ అక్వైర్ కాలేదు సార్, వాడు ఏదో రైతు చేస్తాడు. పరిహారం దగ్గరనే ఇప్పుడు ప్రమాదం అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ అంతా బంగారు తెలంగాణ అయిపోయింది, భూములన్నీ బంగారం అయిపోయినాయి, మామూలుగా కాదు. ఇప్పుడు ఎట్లుందంటే తెలంగాణని ఎక్కడైనా పర్లేదు, ఆదిలాబాద్ అడవి నుంచి అలంపురం దాకా ఏ అడవిలైనా పర్లేదు, రోడ్ ఫేసింగ్ అయితే 30 లక్షల కంటే తక్కువ లేదు, ఎక్కువ అరకోటి మినిమం 30 lakhs per acre ఉన్నది. అటువంటప్పుడు దీనికి నేను ఇంకోటి లెక్క ఏంటంటే 1 లక్ష ఎకరాలని మనము ఆయకట్టుగా చేయాలంటే మనం దాదాపు 4,000 ఎకరాలని మనం అక్వైర్ చేయాల్సి వస్తుంది. ఈ కాలువల గురించి 4,000 ఎకరాలని అక్వైర్ చేయాలంటే ఎకరం ఈరోజు ఎంత ఉంటుంది చెప్పండి మినిమం? వాళ్ళకి పరిహారం ఇవ్వాలి. మరి వాళ్ళు అంటే మినిమం అయితే ఒక 10-12 లక్షల కంటే తక్కువ ఎవ్వరు ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేరు. ఎందుకంటే అక్కడంతా 30-40 నడుస్తుంది, అన్యాయం కూడా. మరి అదే కదా. అప్పుడు ఇంకోటి ఏంటంటే నేను చెప్తున్నా, తెలంగాణ రాగానే ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు ఫార్ములేట్ చేస్తున్నాం కదా, ఆ దశలో కేసీఆర్ గారు మాతో ఏమన్నారంటే, చూడండి మీరు ఆలోచించండి, ఇప్పుడున్న ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా యాక్ట్ ప్రకారంగా చేయాలంటే ఎన్నో మనం పాటించాల్సి వస్తుంది ప్రొసీజర్లు. అట్లా కాకుండా ఒక జీవో మనం డైరెక్ట్గా పర్చేసింగ్, ఇప్పుడు ఒక రైతు ఇంకో రైతుకు పర్చేజ్ చేసుకుంటాడు కదా, ఏం చేస్తాడు, డైరెక్ట్గా కొలుసుకుంటూ ఎంత ఉన్నది అంటారు, చూస్తారు, చక్కగా వాడు పైసలు ఇస్తాడు, వాడు మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు పోయి వాని పేరు మీద చేసేస్తాడు. అలాంటిది ఎందుకు చేయకూడదు అని వారు ప్రశ్నిస్తే మేము దాని మీద కొంత థింక్ ట్యాంక్ చేసేసి మిగతా వాళ్ళని కూడా కలిపి ఫైనల్గా 123 జీవో వాజ్ ఇష్యూడ్. అలా 1-2 ఏదో మిస్ అయినాయి, ఏదో లేబరర్కు పేమెంట్ చేసేది ఉంటే సరిపోతుంది అగ్రికల్చర్ లేబరర్స్ కానీ, అది మేము సూచించినాం. కానీ అది సరి చేసే లోపటినే ఎన్ని వేల ఎకరాలని అసలు దాని కింద తీసుకోవడం జరిగింది తెలుసా అండి. మేము ఎన్నోసార్లు నేను డిండి దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన కాబట్టి నేను పోయి చెప్తున్నా, మన శివన్నగూడెం కింద 3,000 పైచిలుకు ఎకరాలు రిజర్వాయర్లో దాని ప్రకారంగా తీసుకోవడం జరిగింది. టక్కున వాళ్ళది ఎంత ఉంది ఆయకట్టు, ఆయనది ఎంత ఉన్నది భూమి, ఆ భూమి తగ్గట్టుగా ఇంత అమౌంట్, ఆయన 2 తీర్ల అమౌంట్ 3 తీర్ల అమౌంట్ ఉండే, ఆ భూమిని చూసేసి ఈ అమౌంట్ ఇచ్చేద్దామని నిర్ణయం చేద్దరు. నిర్ణయం చేయగానే టక్కున రెవెన్యూ వాళ్ళు ఏమైనా భూమికి ఏ ధర ఇవ్వాలని నిర్ణయం చేద్దరు. అంతే, ఇక ఎక్కడ వాళ్ళ ప్రమేయం లేదు. ఇక బస్ ఎంత ఉన్నదో కొలుసుకోవడము, కొలిసేసేసి సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు పోవడము, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీద భూమి మార్పు డైరెక్ట్గా, పైసలు అక్కడనే చెక్కు. అరే మన ప్రొఫెసర్ మసూదన్ రెడ్డి గారు శివన్నగూడెమే, ఇక ఆయనకు ఒకటేసారి 1 కోటి రూపాయల దాకా చెక్కు తీసుకొని పోయాడు. అంటే ఆయన భూమి కూడా దాంట్లో పోయింది. ఆయన మొత్తం ఆయనది ఆ రిజర్వాయర్లోనే ఉండే అనమాట. పాత శివనగూడ చెరువు ఉండే, ఆ చెరువు కింద ఉన్న శిఖం అంతా ఆయన కింద పోయింది. 25 ఎకరాలు 30 ఎకరాలు ఏదో ఉండే చెరువు అట్లే ఉంటుంది. ఇక చెరువునే కూలగొట్టారు. ఆ చెరువు దాని మీద వేరే కట్టినాం అన్నట్టు, పెద్దగా చేసినాం ఇప్పుడు శివన్నగూడ. అయితే ఇక అసలు 1 కోటి రూపాయలు నీకు కాంపన్సేషన్ రావాలంటే పాత సిస్టంలో వాడు ఎన్నిసార్లు తిరగాలి, ఎంతమందికి ఎన్ని ఇవ్వాలి, ఎంత పోతుంది, డబ్బు వసూలు చేస్తుడు మేము చూసినాం కదా ప్రాక్టికల్గా. ఈ 123 జీవో నుంచి అలాంటి మొత్తం రైతులందరికీ అక్కడ పోతున్నారు, చెక్కులు తీసుకుంటారు, ఖతం అయిపోతుంది. అట్లా కొన్ని వేల ఎకరాలు మనం ఇక్కడ అక్కడ కూడా మనం అక్వైర్ చేయగలిగినాం. ఆ టైంలోనే కొంతమంది ఏం చేశారంటే 2013లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ ఒక బిల్లు పాస్ చేసింది కదా, దాని ప్రకారం అయితే మాకు ఎక్కువ వస్తే అది కావాలని చెప్పేసి కోర్టుకు పోయే వరకు అందులో సింపుల్గా ఒక అగ్రికల్చర్ లేబరర్స్ కింద ఏం లేదు కదా, మరి వాళ్ళకి ఏదైనా పెడితే బాగుండేది కదా, దాని మీద పోయినరండి. సింపుల్ కేసు, దాని మీద పోయే వరకు గవర్నమెంట్ ఏమన్నదంటే మంచిది మీరు అన్నట్టు ఆ ప్రకారమే మేము ఇస్తాంలే అన్నది. ఆ రొటీను, ఆ కథ, దాని ప్రొసీజరు, ఓసారి డిఎన్ అని ఓసారి డిడి అని ప్రచురించాలి, మళ్ళీ అభ్యంతరాలు, ఇవన్నీ ఒక లాంగ్ ప్రొసీజర్. ఇక వాడు ఒప్పుకోకుంటే ఇక వాడిని పైసలు అడగట్టేసేసి మనం పోయి అక్కడ అక్వైర్ చేయాలి. ఇదేమో మంచిగా ఆ రోజు టక్కున ఇక్కడ 4 లక్షలు వస్తుంటే బయట 2.5కి దొరుకుతుండే అప్పుడు. అవునవును, ఇప్పుడు అది లేదు పరిస్థితి.
లేదా ఇప్పుడు ఇదంతా ఒక 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 ప్రాసెస్ ఇదంతా. Yes. ఇక కాలువలు ఎప్పుడైతే అయినప్పుడు అయినట్లు అనుకుందాం, ఏడాది క్రితం 2 నెలల క్రితం అవుతుంది, కాకుండా అయితే ఉండదు. దీని కరెంటు ఖర్చు నిర్వహణ ఖర్చు సంగతి ఏమిటి? ఎస్, అయితే ఇప్పుడు చూడండి, ఏదైనా మనకు ఒక 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 మనిషికి ఒక రోగం వచ్చింది, ఒక డిసీజ్ తగ్గించడానికి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మెడికేషన్ మీద, ఇంకోటేమో సర్జరీ మీద. మెడికేషన్ అంటే మందులు ఇస్తారు, తగ్గిపోతుంది. అది అవును. అది దేంతో పోల్చవచ్చు అంటే మన యొక్క గ్రావిటీ స్కీమ్స్, మన ఇప్పుడు నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, జూరాల కానీ, ఇవన్నీ కూడా ఆ మెడికేషన్తో తగ్గినటువంటి అది. కానీ మెడికేషన్ తగ్గుతలేదు, దానికి వీలు లేదు, అది ఇమ్మీడియట్గా దానికి సర్జరీ చేయకపోతే అది అయిపోతుంది అని అయితే సర్జరీ ఖర్చుతో కూడుకున్న పని. ఆ మనిషి యొక్క జీవితాన్ని మీరు కాపాడాలంటే ఖర్చుతో కూడుకున్నా కూడా మీరు సర్జరీ చేయించవలసిందే. సర్జరీ చేస్తే 20 లక్షలు అవుతాయో 30 లక్షలు అవుతాయో అయినా కూడా మనము ఏదన్నా చేసి ఎట్లన్నా చేసి అప్పన్న చేసి అతను సర్జరీ చేసుకుంటాం, చేసి అతను బతికించుకుంటాం. ఈ లిఫ్ట్ స్కీములు కూడా సర్జరీతో సమానం. కాకపోతే సర్జరీ చేసిన తర్వాత ఎట్లయితే మనిషి ఆరోగ్య సూత్రాలు పాటించి తన యొక్క భావి జీవితాన్ని అంతా కూడా చక్కగా క్రమశిక్షణతోని మెలిగితేనే అది సక్సెస్ అయినట్టు. ఓ క్యాన్సర్ వచ్చింది, దానికి సర్జరీ చేసేసి తీసేస్తారు మెడిసిన్తో తగ్గకపోతే. తర్వాత అతని జీవితాన్ని ఆరోగ్య సూత్రాలతోని ఒక మంచిగా ఉండాలి. అదేవిధంగా లిఫ్ట్ స్కీమ్లో కూడా ఈ వాటర్ చాలా ప్రీషియస్ కాబట్టి ఒక్కొక్క లిఫ్ట్ దాన్ని అవుతూ ఉంటే దాని యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ నీటిని మామూలుగా లిఫ్ట్ మన గ్రావిటీ స్కీమ్లో వాడినట్టు వాడితే దానికి వాటర్ యూజ్ ఎఫిషియన్సీ రాదు. మేము ఇంకోటి ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా లిఫ్ట్లు కానీ ఏవైనా కూడా అన్నీ కూడా ఈవెన్ కాళేశ్వరంతో సహా మేము 6 తడి పంటలకే దీన్ని డిజైన్ చేసినాం. ఆల్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ, ఆల్ లిఫ్ట్ స్కీమ్స్ వీ హ్యావ్ డిజైన్డ్ ఇట్ ఫర్ ఐడి క్రాప్స్, ఇరిగేట్ డ్రై క్రాప్స్కే ఫర్ 1 TMC 10,000 acres అనే ప్రకారంగానే డిజైన్ చేయబడ్డాయి. అయితే నీళ్ళు ఇవ్వగానే జనాలు దేనికి పోతున్నారు? ప్యాడ్కి వెళ్ళిపోతున్నారు. ప్యాడ్ అనేది లేదు అసలు. కేసీఆర్ గారు కూడా ఎంతోసారి చెప్పారు, ప్యాడ్ ఏకండి అయ్యా బాబు, ఉరి అన్నారు ఆయన. అసలు మీరు అన్ని నీళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ మీరు మీద తీసుకుంటారు, కింద మళ్ళీ నీళ్ళకి సరిపోవు. ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం కింద ఓ నాయకట్టు 18 లక్షల ఎకరాలు, అది స్టెబిలైజేషన్ 18 లక్షల ఎకరాలు. స్టెబిలైజేషన్ అంటే ఇంకో ప్రాజెక్ట్ కింద పారనటువంటి ఏరియాకు ఇది అంటే అది ఎందుకు వార్తలేదు అంటే అందరూ అది వరి లేదు కాబట్టి వరి వేయడం వలన ఆ టేల్ ఎండ్కి నీళ్ళు పోతలేదు. ఆ టేల్ ఎండ్ నీళ్ళు పోని కారణంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మొత్తం ఈరోజు కాళేశ్వరం నీళ్ళతో ఇస్తున్నామని చెప్తున్నారు కదా. మరి అదేంటిది అది? కాబట్టి ఇలాంటిది సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనము నీటి వినియోగం దాంట్లో మన యొక్క ఒక అప్డేట్ సిస్టమ్ ప్రకారంగా వాడాలి. దాని గురించనే మేము తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్ వాళ్ళం దీన్ని ముందే గుర్తించి మేము తెలంగాణ రాగానే విద్యాసాగర్ గారితో చర్చించి మేము ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో ఇండోర్ దగ్గర ఒక దాదాపు 1.5 ఎకరాలలో అక్కడ పైపు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, రైతు పొలం వరకు కూడా పైపులు ఉంటాయి అన్నమాట. ఎట్లయితే మిషన్ భగీరథ ఇంటింటికి పైపుల ద్వారా నీళ్ళు ఇస్తున్నట్టుగా అతని పొలం వరకు కూడా పైపే ఉంటుంది, ఎక్కడ కూడా ఉండదు. ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయవలసిన పని లేదు, ఎక్కడ కూడా నీకు నీళ్ళు పాలమూరులో అదే చేస్తారా? అయితే మేము అది చూసి వచ్చినాక హరీష్ రావు గారిని తీసుకెళ్ళినాం, అందరిని తీసుకెళ్ళి చూయించిన తర్వాత బాగుందని చెప్పేసి మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలని చెప్పేస్తే ఇప్పుడు కాళేశ్వరంలో 21A అనేది ఒక 1,80,000 ఎకరాలది ఇప్పుడు ఆ పైపు డిస్ట్రిబ్యూషన్ నడుస్తున్నది. అదేవిధంగా మన మల్లన్న సాగర్ దగ్గర ఒక 17,000 ఎకరాలు అది హయ్యర్ ప్యాచ్ అనమాట, దానికి నీళ్ళు పారతలేవు. దానికి కూడా ఈరోజు పైపు డిస్ట్రిబ్యూషన్ దాంతో వచ్చే నెలలో అది కమిషన్ అవుతున్నది, మనం పోయి చూసి వచ్చినాం. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే పైపు 3 ఎకరాల వరకు కూడా మనం పైపు ఇస్తున్నాం అనమాట. అక్కడ ఓపెన్ చేస్తాం, వాడు ఆ పైపులు తీసుకొని పోయి పెట్టుకుంటాడు. వాడు నీళ్ళు ఎక్కువ తక్కువ వలిగిపోతే ఏ పైపులు ఏవైనా కూడా 10 సంవత్సరాల వరకు వాళ్ళ గ్యారెంటీ ఉంటుంది. అలాంటి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేయగలిగినప్పుడే అది వీలవుతుంది. అది పైపులు కూడా క్వాలిటీని ఎక్కడ కూడా మనం భూమిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ నీకు పైపులు అవ్వపడవు రైతు పొలం దగ్గర తప్పించి. కాబట్టి అది సిస్టమ్ కనుక మేము అక్కడ చూసి వచ్చినాం,
చాలా మంచిగా అనిపించింది. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయిస్తున్నాం. అది సక్సెస్ అయితే మేము ఇక్కడ ఏంటంటే ఇంకోటి అదేమో గోదావరి నీళ్ళు కొంచెం నీళ్ళు ఉంటాయి అటు. ఇప్పుడు ఇది 12 లక్షలు చేశారు కదా, 12,30,000 ఇది మన పాలమూరు రంగారెడ్డి. అదేవిధంగా మన డిండి ప్రాజెక్ట్ ఉన్నది. డిండి ప్రాజెక్టు కూడా 3.5-4 లక్షల దాకా ఇది ఉన్నది. మరి దాదాపు 15-16 లక్షల ఎకరాలు ఈ 2 ప్రాజెక్టుల కింద ఉన్నాయి. ఈ 2 ప్రాజెక్టులు కూడా కృష్ణా వాటర్ మీద ఆధారపడేటువంటి ప్రాజెక్టులు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టము ఆ విధంగా ఇది ఆ పైలట్ ప్రాజెక్టు యొక్క ఫలితాలను చూసినాక అలాంటిదే ఇక్కడ చేస్తే బాగుంటుందని మా రిటైర్డ్ ఇంజనీర్ల యొక్క ఆవేదన. అట్లా ప్రభుత్వం దీన్ని చేపడుతుందని చెప్పేసి భావిస్తున్నాం. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే తక్కువ నీరుతోని మనం ఎక్కువ ఆయకట్టుని చేసుకోగలుగుతాం. తర్వాత రైతులు ఇష్టం వచ్చినట్టుగా ప్యాడీ వేయడానికి లేదు, ప్యాడీకి సరిపోవు ఆ నీళ్లు. ఆరుతడి పంటలే వేసుకోవాలి. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ అప్పుల్లో ఉంటుందా, జీవన ప్రమాణాలు పెరిగి ఆదాయంలో ఉంటుందా? ఎందుకంటే ఈ ఖర్చును బట్టి చెప్తున్నాను, నిర్వహణ ఇదంతా. ఒకటి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టులు కనుక మనము ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి ఒక 5 లిఫ్ట్లే దీనికి ఉన్నాయి. దాని లెక్క 10 లిఫ్ట్లు కాదు, మన కాళేశ్వరం లెక్క. తర్వాత కాళేశ్వరానికి ఏంటంటే 3 మార్గాలు ఉన్నాయి నీరు రావడానికి. ఒకటి మిడ్మానేరు, ఒకటి ఎల్లంపల్లి, మూడవది తక్కువ కడమే వచ్చి ఎల్లంపల్లిలో, మిడ్మానేరు, ఎల్లంపల్లి అండ్ ప్రాణహిత అంటే అక్కడ కాళేశ్వరం దగ్గర. కాబట్టి ఈ మూడింటిని నీళ్లు ఎక్కువ లభ్యత కింద ఉంటుంది. మనం కింద నుంచి లిఫ్ట్ చేయగానే మన మీద నుంచి ఫ్లడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ నీళ్లు వదలాల్సి వస్తున్నాయి. అదొక బదనామం. ఎత్తిపోతలా తిప్పిపోతలా అని కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. అది విమర్శ తట్టుకోవాలంటే అక్కడ మేము సజెస్ట్ చేసింది ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ వెదర్ రిపోర్ట్ సిస్టమ్ ఉండాలి. నీకు ఒక 15 రోజుల ముందే ఈ ఫ్లడ్ ఎంత వస్తుంది, ఏమొస్తుంది, వర్షాలు వస్తాయా రావా అనేది ఆ విధంగా పెడితే అనవసరంగా లిఫ్ట్ చేయం మనం. అట్లా మనము అదేవిధంగా ఇక్కడ వాటర్ యూజ్ ఎఫిషియన్సీని కూడా పెంచుకోవడానికి చేయవలసినటువంటి తతంగం ఏంటంటే రైతాంగానికి ట్రైనింగ్లు ఇవ్వడము. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా పోస్టులు ఇప్పుడు విలేజ్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఇప్పుడు వేసినట్టుంది. ఇప్పుడు మొత్తం ఒక్కొక్క దగ్గరికి వాళ్ళందరూ ఇప్పుడు లస్కర్గా పనిచేయాలి. మన దాన్ని ఆపరేషన్ అండ్ ఏదైతే ఉన్నదో మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్కు మంచిగా చేసుకోగలిగినప్పుడు, కెనాల్స్ని మంచిగా ఉంచుకోగలిగినప్పుడు, చేసే పద్ధతిలో చేసినప్పుడు మనము తక్కువ వాటర్తోని మనం ఎక్కువ ఏరియాకి నీళ్ళు ఇవ్వడము. తర్వాత నీళ్ళు ఎక్కువ ఇవ్వడంతో అసలు వరి ఎక్కువ పండడం కాదు, వరి ప్యాడీ హేడ్స్ వాటర్ అనేది ఒకటి ఉన్నది అన్నట్టు. దానికి అవసరం ఉన్నప్పుడు నీళ్ళు ఉండాలి, కానీ ఎప్పుడు నీళ్ళు పెడతారు, ఎందుకు నీళ్ళు పెడతారంటే వీడింగ్ రాకుండా చేస్తాడానికి నీళ్ళు పెడతారు. అంతే తప్పించి వరి గురించి కాదు, అందులో వీడింగ్ రాకుండా చేయడానికి నీళ్లు పెడతారు అన్నట్టు మన రైతులు. కాబట్టి అలాంటిది కాకుండా మనం కూడా దీన్ని ఆరుతడ పంటగా మనం చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా మన పైప్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దాంట్లో చేయాలి. అందుకనే మేము వీఆర్ ది పయనీర్స్ ఆఫ్ లిఫ్ట్ స్కీమ్స్ ఇన్ హోల్ ఇండియా. అసలు వరల్డ్లోనే వీఆర్ ది వరల్డ్. ఇంత మెగా పంపింగ్ స్టేషన్స్ మనకు కాళేశ్వరంలో 139 మెగావాట్స్, ఇక్కడ 145 మెగావాట్స్, ఇన్ని లక్షల ఎకరాలు అనేది ఎక్కడ లేవు. కాబట్టి వీఆర్ ది పయనీర్స్ ఇన్ లిఫ్ట్ స్కీమ్స్. అందుకని మేము పాలమూరు ఇది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున ఇన్స్టిట్యూషన్ తరఫున ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబిలిటీ ఆఫ్ మెగా లిఫ్ట్ స్కీమ్స్ అని ఒకటి పెట్టబోతున్నాం. ఒకటి ఈ వీటిని సస్టైన్ చేసుకోవాలంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ప్రణాళిక ఉండాలి, ఆ తర్వాత ప్రజల నుంచి ఏ మద్దతు కావాలి? ఇప్పుడు గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే ఇమ్మీడియట్గా అక్కడ ఉండవలసినటువంటి యంత్రాంగం ఏదైతే ఉన్నారో మ్యాన్ పవర్ని కంప్లీట్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకే మనం రిక్రూట్ చేస్తున్నాం. కానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి అసిస్టెంట్స్లు ఎవరు లేరు. ఒక వర్క్ ఇన్స్పెక్టర్ కానీ, ఒక అతని కింద ఉన్నటువంటి హెల్పర్స్ కానీ, లేకుంటే లస్కర్లు కానీ వాళ్ళు లేరు. ఇప్పుడు ఏదో విలేజ్ అసిస్టెంట్సా వాళ్ళని అన్నారు కదా, వాళ్ళని అందరినీ ఇప్పుడు ఇస్తున్నారు కరెక్టే. కానీ ఇంకా అవసరం ఉన్నాయి అన్నీ కూడా మనం వాళ్ళ అపాయింట్మెంట్ చేసుకొని తర్వాత ముఖ్యంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడంలో ఓకే మనం చిత్తశుద్ధి ఉంటే చేస్తాం. కానీ అది కంటిన్యూ కావాలంటే దానికి O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అది చాలా ముఖ్యం అన్నట్టు. ఇప్పుడు పంపులకు కానీ, కెనాల్స్కి కానీ, దేనికే కానీ అది అప్డేట్గా మనం గేట్లు పనిచేయకపోవడం వల్ల మనం కడెంలో చూసాం. కడెంలో అసలు టైంకు గేట్లు పనిచేయక అది మనం ఓవర్ఫ్లో కావడం చూసాం. ఇంకా కొంచెం చుట్టుపక్కల విలేజర్స్ వచ్చేసి అవి మన ఎక్స్కవేటర్లు తీసుకొచ్చి ఒక గేటుని లేపిండు వాళ్ళు. అసలు
అక్కడ రాత్రింబగలు నిద్రలు పోకుండా ఇంజనీర్లు ఉండి కాపాడుకున్నారు ఆ డ్యామ్ని. అటువంటి సిచ్యువేషన్ రాకుండా చేయాలంటే గేట్లు కానీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అది పర్ఫెక్ట్గా ఉండాలంటే ఓఎండ్ఎం దాంట్లో మనం అప్డేట్గా ఉండాలండి. టోటల్గా గవర్నమెంట్ ఓఎండ్ఎం గురించి ఇప్పుడు ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే ఇంతకుముందు ఎవరు వాళ్ళు చూసుకునేది, ఇప్పుడు అట్లా కాకుండా ఒక ఈఎన్సీ ర్యాంక్ అతన్ని టోటల్ తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి మీద ఒక ఇంజనీరింగ్ చీఫ్ ర్యాంక్ అతన్ని పెట్టడం జరిగింది ఓఎండ్ఎంగా. అతని కింద స్టాఫ్ని పెడుతున్నారు. కానీ అన్ని పెట్టిన తర్వాత అతనికి సరిపోని ఫండ్ ఇచ్చినప్పుడే అతను పని చేయగలుగుతాడు. ఇప్పుడు ఓఎండ్ఎం అక్కడ ఏదో అవుతున్నది అనగానే ఇమ్మీడియట్గా ఆయన అటెండ్ చేసేటట్టుగా ఉండాలి. ఆ తర్వాత సమ్మర్ అది మాన్సూన్ వచ్చే కంటే ముందే అన్ని గేట్స్కు అన్నీ సరిగా దాన్ని ఓవరాలింగ్ చేసుకొని మంచిగా చేసుకొని ఆయిల్స్ గీల్స్ అన్ని పెట్టుకున్నట్టయితే ఈ సిచ్యువేషన్ ఉండదు. అసలు టైం అప్పుడు లేవకపోవడము, లేకుంటే కూర్చోబెట్టకపోవడము, లేకుంటే ఏదైనా బ్రీచ్ కావడం, ఇవన్నీ కాకుండా ఉంటాయి. కెనాల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకు అక్కడ బుషెస్ అన్నీ లేకుండా నీట్గా దాని డిజైన్ డిశ్చార్జ్ పోయేటట్టుగా చేసుకోవాలి. గేట్లన్నీ మంచిగా పనిచేయాలి. డ్యామ్ మీద కూడా అన్ని డ్యామ్ ప్రొటెక్షన్ ఆల్రెడీ సేఫ్టీ వాళ్ళు ఏవైతే మెజర్స్ చెప్తారో ఆ ప్రకారంగా అన్నీ చూసుకోవాలి. కాబట్టి ప్రాజెక్టు కట్టడం కంటే ప్రాజెక్టు యొక్కని దాన్ని ఎల్లకాలం బతికేటట్టుగా దాన్ని మెయింటైన్ చేసుకునే విధానం ఏదైతే ఉందో, ప్రొసీజర్ ఉంటుందో, ఆపరేషన్ మాన్యువల్ ఉంటుంది ప్రతి ప్రాజెక్టుకు. ఆపరేషన్ మాన్యువల్ ప్రకారంగా మనకు అన్నీ సమకూర్చుకుంటున్నామా లేదా, దాని మీద ప్రభుత్వం డెఫినెట్గా ఎక్కువ దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం. ప్రాజెక్టులు అయినాయి, ఇప్పుడు మెగా ప్రాజెక్టులు అయినాయి, అయిన ప్రాజెక్టులు అన్నిటినీ ఆ దిశగా మనము చేసినట్టయితే బాగుంటుందని భావిస్తున్నాను నేను. అసలు రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలంగాణలో ఉన్న అతిపెద్ద ఇరిగేషన్ ప్రపంచంలోనే ఒక రికార్డు స్థాయిలో ఉన్నాయి తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి వెనుక జరిగిన ప్రయత్నం ఇది. దాని పేరు నుంచి మొదలుకుంటే ఇవాళ అది కమిషన్ అయ్యే స్థాయి వరకు ఇంకా పూర్తి కావాల్సింది ప్రాజెక్టు. ఇంతవరకు దీని వెనుక జరిగిన ప్రహసనము, దీని వెనుక జరిగిన ప్రాసెస్, బాధ, కష్టాలు, నష్టాలు ఇవి. ఇక్కడ నుంచి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇందాక వారు చెప్పినట్టుగా ప్రభుత్వం నుంచి చేయాల్సిన పనులన్నీ పకడ్బందీగా చేసి ఆ మేరకు ప్రజల నుంచి కూడా సహకారం తీసుకుంటే కనుక లిఫ్టుల నిర్వహణ పెద్ద భారమే కాకపోవచ్చు. థ్యాంక్ యూ.